పాకం పడుకుంటారు. ఇందుకు లేకపోతే పాప వెళ్ళి డోర్ ఓపెన్ చేసేస్తుంది. ఇక్కడ లేను అని చెప్పడానికే అవదు. తర్వాత సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఫోన్ వస్తుంది అన్నోన్ నంబర్ నుంచి. ఫస్ట్ అన్నోన్ నంబర్ చూసి ఏమనుకుంటాము, ఎవరిది, ఇతనికి ఏమి ఇవ్వాలి, నేను ఇప్పుడు ఏమైనా చెప్పానా, ఈరోజు ఏమైనా డ్యూ డేట్ ఉందా అమౌంట్ ఇవ్వటానికి, అది యోచన వస్తుంది. ఆ యోచన రాకూడదు. అది కాంప్లికేటెడ్ లైఫ్. ఫస్ట్ చూసేసి ఎవరిది ఫోను ఏంటి, ఫస్ట్ ఆన్ చేసేసి ఎవరు, అది కాంప్లికేటెడ్. దట్ ఈస్ కాంప్లికేటెడ్ లైఫ్. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ లైఫ్ది, అది ఉండకూడదు. ఎలాగుంటే ఎవరిదైనా ఫోన్ అయినా పర్వాలేదు, తీసుకొని ఏం కావాలి, లోన్ కావాలి, అస్సలు వద్దు, లోన్ కావాలి, నాకు నా దగ్గర డబ్బు ఉంది, అలాగా రియాక్షన్ ఉండాలి. సో లైఫ్ సింపుల్ ఉండాలి, లైఫ్ కాంప్లికేటెడ్ అవ్వకూడదు. నేను అనుకున్నాను, బిజినెస్ చేస్తే నా లైఫ్ కాంప్లికేటెడ్ ఉండకూడదు, సింపుల్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, టు బి రెడీ ఫర్ ఈవెంచువాలిటీస్ లైఫ్. సడన్గా ఒక 2 lakhs 3 lakhs కావాలంటే హాస్పిటలైజేషన్కి ఏదైనా ఖర్చు వచ్చింది సడన్గా, నా దగ్గర అది ప్రాబ్లం ఉండకూడదు. 2 lakhs పర్లేదు ఉంది, ఎమర్జెన్సీకి పెట్టుకున్నాను అని చెప్పేసి అది యూజ్ చేయాలి. ఏదైనా ఈవెంచువాలిటీస్ లైఫ్కి ఒక ఏమో జరిగింది, ఎవరికో ఇంట్లో ఎవరో ఆపరేషన్ ఉంది, సడన్గా వచ్చేసి సార్ ప్లీజ్ నాకు ఇప్పుడు హెల్ప్ చేయన్నా, నాకు ఇప్పుడు సడన్లీ 2 lakhs వచ్చిందే, బాబు లేదు బాబు డబ్బే లేదు, ఆ పరిస్థితి రాకూడదు. ఏం చెప్పాలి, ఇప్పుడు తీసుకో తర్వాత చూద్దాము, ఆ పవర్ ఉండాలి. మన ఇంటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పవర్ ఉండాలి, పర్లేదు నో ప్రాబ్లం అని. లేకపోతే మన ఇంట్లో ఇప్పుడు ఈ కరోనా టైంలో కొద్దిగా ఎవరిదైనా ఇది హెల్త్లో ప్రాబ్లం అయితే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఏమైంది, కరోనా అయిందా 2.5 lakhs రూపీస్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ చూడండి. అతనికి కరోనా అయింది, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఆ కరోనాలో 2.5 lakh 3 lakhs ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి, అది పెద్ద ప్రాబ్లం. అది ఉండకూడదు లైఫ్లో. ఈ బిజినెస్ చేస్తే అదన్నీ మనం కవర్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమే ఉండకూడదు. నెక్స్ట్, టు బి ఏబుల్ టు డూ రైట్ థింగ్స్ అట్ రైట్ టైం లైఫ్లో. నేనేమనుకోవాలంటే, ఈ బిజినెస్ చేసే రైట్ టైంలో నాకు డబ్బు ఉండాలి, ఏదైనా టైం ఆగి. నాకు ఒక కార్ కావాలంటే ఆ కార్ తీసుకోవటానికి డబ్బు ఉండాలి. నా దగ్గర కారు ఉంటే అది ఏమైనా రిపేర్కి వస్తే అది రిపేర్ ఇమ్మీడియట్, అది యోచన చేయకూడదు. ఇప్పుడు వచ్చింది కదా, ఎంత అవుతుంది, 30,000 అవుతుందా, ఒక 15,000లో అడ్జస్ట్ చేయవచ్చు, అది ఉండకూడదు. 30,000 అది కరెక్ట్ చేసి, ఎందుకంటే ఈ కార్ నన్ను బిజినెస్ బిల్డప్కి నేను యూజ్ చేసుకుంటాను, బిజినెస్ బిల్డింగ్ యూజ్ చేసుకుంటాను. సో అది షార్ట్ కట్ చేయొద్దు, మంచిగా చేసి అలాగుండాలి. రైట్ టైం ద థింగ్ ఈజ్, నా ఎగ్జాంపుల్ చేస్తే నేను జాబ్ చేయనప్పుడు నేను ఏమనుకున్నానంటే, నా పేరెంట్స్ని చాలా మంచిగా చూడాలి అనుకున్నాను. నా పేరెంట్స్కి ఒక సపరేట్ ఇంటి ఉండాలి, వాళ్ళకి ఒక చిన్న కారు ఉండాలి, ఒక డ్రైవర్ ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు ఎవరు కూడా కొద్దిగా అక్కడ మెడిసిన్ తీసుకురావటానికి వెళ్ళాలి, తీసుకువెళ్తారా, నా రిలేటివ్ ఇంటికి వెళ్ళాలి, నన్ను తీసుకువెళ్తారా, మీరు వెళ్ళినప్పుడు నన్ను తీసుకువెళ్ళండి, అది అడగకూడదు. నా పేరెంట్స్ ఎవరిని అడగకూడదు. వాళ్ళ దగ్గర కారు ఉండాలి, వాళ్ళ దగ్గర ఒక డ్రైవర్ ఉండాలి, వాళ్ళు ఎక్కడికి కావాలో అక్కడ వాళ్ళే వెళ్ళాలి. ఎవరి దగ్గర రిక్వెస్ట్ వచ్చేసి నన్ను పిక్ చేయండి, లేకపోతే డ్రాప్ చేయండి, అదన్నీ ఉండకూడదు. అలాగుండాలి అని అనుకున్నాను, బట్ ఆ టైంలో అలా చేయటానికి నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు డబ్బు ఉంది, వాళ్ళు లేరు. సో వాళ్ళ కోసం పెట్టిన డబ్బు ఇప్పుడు యూజ్లెస్. అది నాకు నా పేరెంట్స్ని చూడటానికి ఆ డబ్బు ఉంది కదా, అది కంప్లీట్లీ యూజ్లెస్. నాకు అది ప్రయోజనంకి రాదు. ఆ టైంలో డబ్బు ఉంటే అది ప్రయోజనంకి వస్తుంది, లేకపోతే ప్రయోజనంకి రాదు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, నీ చిల్డ్రన్ని మంచి స్కూల్కి పంపించాలి అనుకుంటారు. ఇప్పుడు మంచి స్కూల్కి పంపించడానికి మనకి కెపాసిటీ ఉండదు. ఇప్పుడు మీ దగ్గర కెపాసిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. సో అప్పుడు ఏం ప్రయోజనం లేదు కదా. డబ్బు ఎప్పుడు కావాలో అప్పుడు ఉండాలి. అందుకోసం ఏమనుకున్నానంటే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఈ బిజినెస్ వచ్చింది. డబ్బు కావాలన్నప్పుడు డబ్బు ఉండాలి మన దగ్గర. ఈ బిజినెస్లో అది చేయొచ్చు, జాబ్లో చేయటానికి అవ్వదు. అందుకోసం రైట్ టైంలో రైట్ డబ్బు ఉండాలి ఎప్పుడు. గుడ్ లైఫ్ టు ఫ్యామిలీ వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయకూడదు. ఎందుకంటే మనం నమ్ముకొని వాళ్ళు వస్తారు, ఇతను నన్ను మంచిగా చూసుకుంటాడు అని. వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి. చిల్డ్రన్ అనుకుంటాడు, నా ఫాదర్ ఉన్నారు, నన్ను మంచిగా చూసుకుంటాడు అని. చిల్డ్రన్ ఎప్పుడు మనసులో పట్టుకోరు.
ఏంటి, ఇతను నన్ను మంచిగా చూసుకుంటాడో లేదా అని. వాళ్ళకి కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నన్ను మంచిగా చూసుకుంటాడు, ఏమేమి అడుగుతానో ఇతను తెప్పిస్తాడు అని. ఆ ఆ పవర్ ఉండాలి మన దగ్గర. అందుకోసము నేను ఈ బిజినెస్ చేయనప్పుడు అనుకున్నాను, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇస్తాను, నేను ఈ బిజినెస్ చేస్తే నా ఫ్యామిలీకి నేను మంచి లైఫ్ ఇవ్వాలి. గుడ్ ఎడ్యుకేషన్ టు మై సన్. నాకు ఒక సన్ ఉన్నాడు, అందుకే చిల్డ్రన్ అని చెప్పలేదు. ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. మన చిన్న ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలీదు మనం ఏం చేస్తామని చెప్పేసి. నేను ఇప్పుడు కామర్స్ చేశాను. కామర్స్ ఎందుకు చేశాను, ఎవరు చెప్పడానికి ఎవరు లేదు, పేరెంట్స్కి అంత ఇంట్రెస్ట్ లేదు. పేరెంట్స్కి ఏంటి ఇంపార్టెంట్, ఎవ్రీడే స్కూల్కి వెళ్తున్నాడు అంతే. అతను ఏం క్లాస్ చేస్తున్నాడు, ఫెయిల్ అయ్యాడా, రిపీట్ చేస్తున్నాడా, కాలేజీకి వెళ్తున్నాడు, అతను కామర్స్ తీసుకున్నాడా, ఆర్ట్ తీసుకుంటా, అదన్నీ సంబంధం లేదు. 3 వర్షం కాలేజ్, 3 వర్షం డబ్బిస్తాను, తర్వాత నాకు నీకు ఏం సంబంధం లేదు ఎడ్యుకేషన్ గురించి. నేను కామర్స్ ఎందుకు తీసుకున్నానంటే బీఎస్సీలో చదవాలి, సైన్స్ చేసుకుంటే చాలా చదవాలి, చదవటానికి మనకి ఇంట్రెస్ట్ లేదు. ఆర్ట్స్ మన ఇదికి కొద్దిగా తక్కువ అవుతుంది, అందుకే మధ్యలో కామర్స్ ఉంది కదా, అది అడ్జస్ట్ చేసుకొని పాస్ చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి కామర్స్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు మీరు ఈవెన్ 6th 7th స్టాండర్డ్ చిల్డ్రన్ అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు 10th ఎక్కడ వెళ్ళాలి, 12th ఎక్కడ వెళ్ళాలి, గ్రాడ్యుయేషన్ ఏం చేయాలి, అక్కడి నుంచి ఏం చేయాలి, అన్నీ కంప్లీట్ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు నేనైనా నేను ఇంట్లో మన ఫాదర్కి నాకు సైకిల్ కావాలని అడిగితే 10thలో 99.9 తీసుకురా సైకిల్ తెప్పిస్తాను అంటారు. ఐడియలీ ఇండైరెక్ట్లీ వద్దు నేను చెప్పించు, రిఫ్యూజల్ అది సైకిల్ రాదు అని చెప్పడానికి ఇండైరెక్ట్లీ ఏం చెప్తారు, 19.9 తీసుకురా నేను తెప్పిస్తాను అని. అతనికి తెలుసు, నాకు తెలుసు. అతను మనసులో ఏమనుకుంటాడు, ఇది ఎప్పుడు ఇరుకు. నేను మనసులో ఏమనుకుంటాను, వద్దు అని చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు సైకిల్ 99.9 అంటావు. ఇద్దరు, నేను మనసులో అలాగనుకుంటాను, అతను మనసులో అలాగంటాడు. ఇది ఎలాగిరుకు, సారీ ఇది తమిళ్ కదా, ఓకే. ఇది ఎలాగుంది అని అది కండిషన్ పెట్టేసి ఇది ఎలాగుంది అని చూసి నవ్వుతాడు. నేను అతను చూసి అనుకుంటాను, ఎందుకో డైరెక్ట్లీ చెప్పొచ్చు కదా వద్దు అని. ఇప్పుడు చిల్డ్రన్ ఏం చేస్తారంటే, మీరు 99.9 కావాలంటే నియర్లీ 100 మార్క్ తీసుకొస్తారు. సపోజింగ్లీ మీరు చెప్తారు ఇది కావాలంటే 95%, అతను చెప్తాడు ఈ కాలేజ్కి వెళ్ళాలి నాకు అని. నేను డొనేషన్, ఫస్ట్ మన రియాక్షన్ ఏముంటుంది పేరెంట్స్ది, నేను డొనేషన్ ఇవ్వను, కరెక్టా? పేరెంట్స్ది ఫస్ట్ రియాక్షన్ డొనేషన్ అవదు, కావాలంటే వెళ్ళు ఆ కాలేజ్కి, డొనేషన్ ఇవ్వను. అయితే నాట్ అ ప్రాబ్లం, 95% తీసుకురావాలి, ఓకే తీసుకొస్తాను, పంపిస్తావా, పంపిస్తాను, 95% తీసుకురా, డొనేషన్ ఇవ్వను, ఆ కాలేజ్కి నేను ఫీజు ఇస్తాను, అది కండిషన్ అయిపోతుంది. ఏమనుకుంటారు, 95% రాదనుకుంటారు. అతను 98% తీసుకువచ్చేసి పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు వెళ్తావు అడ్మిషన్కి అని అడుగుతాడు. అక్కడ అడ్మిషన్ వెళ్ళటానికి 4 lakhs కావాలి. మనమేనో కండిషన్ పెంచారు. అప్పుడు అనుకుంటారు 95% చెప్పకూడదండి, 100% చెప్తే ఇది మిస్ అవుతుంది మనకి. దట్స్ హౌ ద లైఫ్ ఈస్. ఎప్పుడు లైఫ్ అలాగే ఉంటుంది. డబ్బు ఉంటే ఆ పవర్ ఉంటుంది, ఏం కావాలో చెయ్యి అని చెప్పేసి. లేకపోతే మీరు 95% తీసుకొచ్చాడు, అతనికి ఇదేనా ఏమో వేరే చెప్తారు, డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు అని ఏమో కష్టం చెప్తారు. అతను లైఫ్ లాంగ్ ఇది మనసులు పెట్టుకుంటాడు. అతను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏదో 15,000 రూపీస్ జాబ్కి వెళ్తాడు. వచ్చిన తర్వాత అంటాడు, చూడు 15,000 రూపీస్ జాబు, ఆ రోజు నేను 95% తీసుకొచ్చాను కదా, మంచి కాలేజ్కి పెడితే నేను ఇప్పుడు 50,000 60,000 రూపీస్ అర్న్ చేస్తున్నాను, నీ దగ్గర డబ్బు లేదు, అందుకోసం నన్ను ఈ జాబ్కి వెళ్ళటానికి ఫోర్స్ చేశాడు. అతను లైఫ్ లాంగ్ చెప్తాడు, నా ఫాదర్ దగ్గర డబ్బు లేదు, అందుకోసం నేను ఫెయిలియర్ అయిపోయాను లైఫ్లో అని చెప్పేసి. అది ఇనుటానికి ఎలాగవుతుంది, బాధమవుతుంది కదా. అందుకోసం మనం రైట్ టైంలో రైట్ డబ్బు ఉండాలి. చిల్డ్రన్కి నేను అనుకున్నాను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పకూడదు. తర్వాత చాలా పెద్ద ఇష్యూ రిటైర్మెంట్ టైంలో ఏం చేయాలి, రిటైర్మెంట్ టైంలో ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఆ డబ్బు నాకు ఈ బిజినెస్ నుంచి రావాలి, రిటైర్మెంట్ అయిన తర్వాతనో డబ్బు ఈ బిజినెస్ నుంచి రావాలి అని చెప్పేసి ఇదన్నీ ఎక్స్పెక్టేషన్ చేసుకొని నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. వెస్టీజ్ స్టార్ట్ చేయడానికి ఎందుకో స్టార్ట్ చేశాను, ఎలాగ ఈ కంపెనీని చూశాను, ఇదంతా మీ ముందు పెట్టాను. మోస్ట్ ఇంపార్టెంట్, మన ఎవరి దగ్గర టైం లేదు,
మన దగ్గర ఎవరి దగ్గర టైం లేదు. టైం ఇలాగే వెళ్ళిపోతుంది. టైం చూస్తే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు చిల్డ్రన్ని చూస్తుంటారు, చూస్తే వాళ్ళు బైక్లో వెళ్తారు, సైకిల్లో వెళ్తారు. ఇప్పుడు నా సన్ను చూస్తే ఇప్పుడు అనుకుంటాను చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్లో వేస్తే, అతన్ని చిన్న ఉన్నప్పుడు బేబీని పిలుస్తున్నాను. మనం చెప్తున్నాం కదా, ఇక్కడ రా బేబీ, అక్కడ రా బేబీ అని. నా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైనా గెస్ట్ వస్తే బేబీ ఇక్కడ రా, అతను మెసేజ్ ఇస్తాడు, నాన్ బేబీ కాదు, నేను ఇప్పుడు అడల్ట్ అన్నాడు. సో చిల్డ్రన్ కింద నుంచి ఎప్పుడు పెద్దగా అవుతారో అని తెలీదు. వాళ్ళు చూస్తే పెద్దగా అయిపోతారు. పెద్దగా అవుతారు కదా, వాళ్ళది ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు మీరు ఏమే తీసుకురండి, పెట్టుకుంటారు, షూస్ పెట్టుకుంటారు, షర్ట్ పెట్టుకుంటారు, అన్నీ దే ఆర్ వెరీ హ్యాపీ. 6th to 7th స్టాండర్డ్ తర్వాత మీరు ఏం తీసుకొస్తారో వాళ్ళకి ఇష్టం అవ్వదు. వాళ్ళే షాప్ వెళ్ళాలి, వాళ్ళే సెలెక్ట్ చేయాలి. వాళ్ళ షూస్లో అది రైట్ మార్క్ ఉండాలి, నైకీ, లేకపోతే అడిడాస్ మార్క్ ఉండాలి. ఆ మార్క్ లేకపోతే వాళ్ళకి అది షూజే కాదు, మంచి బ్రాండెడ్ క్లోత్స్ ఉండాలి. ఇప్పుడు 2 చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి వేరే క్లోత్స్ ఉండాలి. మనం చిన్న ఉన్నప్పుడు నా ఫాదర్, మన 3 brothers, టైలర్ కూడా తీసుకువెళ్ళి ఒకే షర్ట్ పీస్ సెలెక్ట్ చేస్తారు, ఒకే దానిలో 3 peopleకి సేమ్ షర్టు సేమ్ షార్ట్స్, అది చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అతనికి వేరే డిజైన్, ఇతనికి వేరే. ముందు మన టైంలో అలా కాదు. ఇది షాప్కి తీసుకెళ్తారు, మనకు అడగటమే లేదు. అది ఒక చెక్స్ ఉంది కదా, అది ఒకటి 3 ఆల్ 3 people. తర్వాత షార్ట్స్ ఉంది కదా బ్లాక్, అది ఆల్ 3 people. అయిపోయింది, సెలెక్షన్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు అలా చేస్తే మీరు ఇంట్లో లోపల రావటానికి బయటికి వెళ్ళిపో. సో దట్స్ ద రీజన్ మన దగ్గర టైం లేదు. ఎంత క్విక్గా బిజినెస్ స్టార్ట్ చేసేసి ఎంత క్విక్గా సక్సెస్ గురించి వెళ్తామో అంత మంచిది. నేను ఇదన్నీ స్టడీ చేశాను, ఇదన్నీ కావాలి అనుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే ఈ ఇండస్ట్రీలో చాలా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను వస్తేనే బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. బట్ ఫస్ట్ ఫ్యూ డేస్ బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, జస్ట్ హౌ డు ఐ గో బ్యాక్? సారీ, ఎలాగ ప్రజెంటేషన్ చూసేసారు కదా, వెళ్ళిపోదాం ముందు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు చేస్తున్నారు? బ్యాక్ వెళ్తారా? యా, తర్వాత ఓకే, వీళ్ళు బ్యాక్ వెళ్తారు. తర్వాత నా ఫస్ట్ మీటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ మీటింగ్లో ఏమన్నారంటే, నేను నెక్స్ట్ డే సిద్ధార్థ్ గారిని తీసుకెళ్ళాను మీటింగ్కి. ఫస్ట్ మీటింగ్లో అన్ని ఫ్రెండ్స్ను పిలిచాను. నేను చెప్పాను, నాకు ఒక మీటింగ్ ఉంది, అందరూ రండి అని చెప్పేసి పిలిచి, వాళ్ళకందరికీ తెలుసు నేను మోదికర్లో పనిచేస్తున్నాను. నేను ఎప్పుడు వెస్టీజ్ గురించి మాట్లాడాను. వాళ్ళది ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, నువ్వు స్టాఫా డిస్ట్రిబ్యూటరా అని. నువ్వు వెస్టీజ్లో స్టాఫా జాయిన్ చేసావా, డిస్ట్రిబ్యూటరా జాయిన్ చేసావా అని. నేను అన్నాను డిస్ట్రిబ్యూటరా జాయిన్ చేశాను అని. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మోటివేట్ చేయడానికి చెప్తున్నాను డిస్ట్రిబ్యూటర్ జాయిన్ చేశాను అని. నేను సత్యంగా డిస్ట్రిబ్యూటర్ జాయిన్ చేశాను, ఇది ఐడిని చూపించాను. మీటింగ్ అయిన తర్వాత సిద్ధార్థ్ గారిని, సార్ మీరు కొద్దిగా బయట వెళ్ళండి, నేను మాట్లాడాలి మన ఫ్రెండ్ దగ్గర అని చెప్పేసి నన్ను కూర్చోపెట్టేసి చెప్పారు. నీకు పిచ్చెక్కిందా అని అడిగారు. నువ్వు అంత మంచి జాబ్ వదిలేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ చేసావు కదా, అక్కడ 1.5 lakh rupees శాలరీ ఉంది నీకు, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నావు, నీకేమో పిచ్చెక్కిందా? సెకండ్ ఆప్షన్ ఏమంటే, నీకేమో తెలుసు, మనకి తెలియకుండా ఏమో ఉంది, అది నీకు తెలుసు, అందుకే ఈ డిసిషన్ తీసుకున్నావు అన్న. మనకి తెలీదు నువ్వు ఎందుకు డిసిషన్ చేస్తున్నావు, చాలా మంచిగా ఉంది, అది నువ్వు మాత్రం తెలుసు, మనకు తెలీదు, అందుకోసం ఈ డిసిషన్ తీసుకున్నావు, లేకపోతే నీకు పిచ్చెక్కింది, నీవు చాలా పెద్ద మిస్టేక్ చేసావు అన్నారు. నేను వాళ్ళకి అన్నాను, నేను చూశాను నా ఫ్యూచరు, మీరు చూడలేదు, అందుకోసం మీరు ఇలా చెప్తున్నారు. సో మీకు ఏం తెలీదు అది నాకు తెలుసు, అందుకోసం ఈ బిజినెస్ చేస్తున్నాను అని. మా ఫస్ట్ మీటింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏంటి, ఎవరు జాయిన్ చేయలేదు. తర్వాత నార్త్ ఈస్ట్లో ఎవరో చెప్పారు, నార్త్ ఈస్ట్లో ఎవరో చెప్పారు, నార్త్ ఈస్ట్లో వై ఇస్ దిస్, యా హౌ డు యూ గో బ్యాక్? నార్త్ ఈస్ట్లో ఎవరో చెప్పారు, యూ నీడ్ టు గో బ్యాక్. నార్త్ ఈస్ట్లో ఎవరో చెప్పారు, నార్త్ ఈస్ట్లో చాలా సెంటర్, ఇస్ ఇట్? ఓ ఓకే, గాట్ ఇట్, థ్యాంక్ యూ.
నార్త్ ఈస్ట్లో ఎవరో చెప్పారు, నార్త్ ఈస్ట్లో చాలా పెద్ద బిజినెస్ ఉంది, అక్కడ వెళ్తే మీరు బిజినెస్ అవుతుంది అని చెప్పారు. నేను సిద్ధార్థ్ గారు నార్త్ ఈస్ట్ వెళ్ళాం. సారీ, అది ఒక మంచి స్టోరీ ఉంది, నేను చెప్తాను మీకు. సారీ, ఓకే. నార్త్ ఈస్ట్లో గువాహటి వెళ్ళాం. గువాహటిలో ఏం చెప్పారంటే, సార్ గువాహటిలో అంత పెద్ద టీం కాదు, ఒక 250 కిలోమీటర్స్లో ఒక పెట్రోలియం కంపెనీ ఉంది, అక్కడ వెళ్ళండి, అక్కడ ఒక చాలా పెద్ద సెటిల్మెంట్ ఉంది, అక్కడ అందరూ నెట్వర్కింగ్ చేస్తారు అని. దిస్ అ మంత్ ఆఫ్ ఇట్స్ అ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో 250 కిలోమీటర్ తీసుకొని వెళ్ళాము. అక్కడ పెద్ద టీ ఎస్టేట్ మధ్యలో ఒక సెటిల్మెంట్ ఉంది, చాలా ఇంట్లు ఉన్నాయి, ఆఫీసెస్ ఉన్నాయి అన్నీ. అక్కడ వెళ్ళి మనం అడిగాం, సార్ ఎలాగ ఇన్వైట్ చేయటం అని. వాళ్ళు చెప్పారు, ఒక క్లబ్ హౌస్ ఉంది, ఆ అడ్రస్ తీసుకోండి, అందరికీ ఒక మెయిల్ ఇవ్వండి, ఒక మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ అందరికీ వెళ్తుంది, మీరు ఎందుకు వచ్చారో మీ ప్రొడక్ట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఈవినింగ్ అందరూ వచ్చేస్తారు అన్నారు. సో మంచి మెయిల్ చేసేసి మెయిల్ పెట్టాము, మీకు ఫుడ్ సప్లిమెంట్ ఉంది, మీ ఇదికి మంచిది అదికి మంచిది అని చెప్పేసి మంచి మెయిల్ చేసి పెట్టేసాం. 6:30కి మీటింగ్, ఎందుకంటే 5:30 ఆఫీస్ క్లోజ్ అవుతుంది, 6:30కి వచ్చేస్తారు క్లబ్ హౌస్లో. అది పాత క్లబ్ హౌస్, బ్రిటిష్ బంగ్లో, అది పెద్ద పెద్ద కారిడార్స్, పెద్ద పెద్ద రూమ్స్ అని. ఒక రూమ్ ఇచ్చారు, పెద్ద రూమ్, నియర్లీ స్టేజ్ పెద్ద ఎంత ఉంటుంది కదా, అంత పెద్ద రూమ్. ఎల్సిడి అన్నీ పెట్టాము, స్క్రీన్ పెట్టాము, అన్నీ పెట్టాము, అన్ని సూట్ బూట్ వేసుకొని వెయిట్ చేస్తున్నాం. 6:30 అయింది, 7 o'clock అయింది, 7:30 అయింది. 7:30 వరకు ఎవరు రాలేదు. నేనైనా వచ్చేస్తారు, చాలామంది వచ్చేస్తారు అనుకున్నాను, 7:30 వరకు ఎవరు రాలేదు. తర్వాత కొద్దిగా బాధపడ్డాను నేను. తర్వాత భగవంతుడి దగ్గర ప్రార్థన చేశాను. చూడు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను, బెంగళూరు నుంచి గువాహటి వచ్చాను, గువాహటి నుంచి ఇక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చేసి ఇదన్నీ చేసేసి 1.5 hour నుంచి వెయిట్ చేస్తున్నాను. నా మర్యాదకోస్కర ఒకటి అతను పంపించాను. 1 person ఈజ్ ఓకే. నాకు మర్యాదకోస్కరం 1 personని పంపించి ఉన్నాను భగవంతుడి దగ్గర. అలా చెప్పేసి ఇలా చూస్తే అక్కడి నుంచి ఎవరో వస్తున్నారు, ఆ పెద్ద కారిడారు, అక్కడి నుంచి ఒక అతను వస్తున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అట్లీస్ట్ 2-3 minutes కావాలి. టక్కాడు సూట్ అన్నీ వేసుకున్నాడు. అక్కడి నుంచి రావడానికి 2-3 minutes కావాలి. నేను ఇమీడియట్, భగవంతుడా, 1 కాదు, 1 అడిగితే 1 ఇచ్చావు, 100 అడిగితే 100 ఇవ్వచ్చు కదా, నువ్వు 100 చేసేయి, 1 వద్దు అన్నారు. అప్పుడు దాకా లేట్ అయిపోయింది, అప్పుడు దాకా ఒకే రిక్వెస్ట్, లేట్ అయిపోయింది. ఒక అతను అడిగాను, ఒక అతను వచ్చేసి నేను డోర్ అన్నీ ఓపెన్ చేశాను. ఇలాగ లోపల వెళ్ళాడు, లోపల వెళ్ళి ఇలా చూశాడు, ఇలాగన్నీ చూసేసి మీరు అయిపోయిందా అన్నాడు. ఏంటి నేను ఇది వాచ్మెన్ క్లోజ్ చేయడానికి వచ్చాను, మీది ప్రజెంటేషన్. నాకు ఏం చేయాలి అని తెలీదు. సరే బాబు, నాది అయిపోయింది, క్లోజ్ చేసి అని చెప్పేసి క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వాపస్ గువాహటి వచ్చాం. అక్కడి నుంచి ఢిల్లీ వచ్చేసాం, అది 0. తర్వాత అక్కడి నుంచి చెన్నైలో ఎవరో చెప్పారు, చెన్నైలో చాలా ఇది ఉంది, అక్కడ యాంట్ హిల్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది, చాలా నెట్వర్కర్స్ ఉన్నారు, అక్కడ వెళ్తే మీరు అయిపోతుంది, పెద్ద టీం అయిపోతుంది. అక్కడ వెళ్ళాం. అది చిన్న ఊరు. ఆ ఊర్లో ఒక లాడ్జింగో 2 లాడ్జింగో ఏమో ఉంది. ఒక లాడ్జింగ్ రూమ్ మీద కింద కిచెన్, ఆ బిర్యానీ ఇది. పొద్దునుంచి ఈవినింగ్ వరకు బిర్యానీ స్మెల్ ఆ రూములో. పొద్దునుంచి ఈవినింగ్ వరకు అందరూ వస్తారు, ప్లాన్ ఎన్నుతారు, ఓకే సార్ అని చేసేసి టీ తాగేసి వెళ్ళిపోతారు. అట్లీస్ట్ 25 to 30 people పొద్దునుంచి ఈవినింగ్ వరకు. ఎప్పుడు చూస్తేనే ఎవరైనా ఉన్నారు, సార్ ప్లాన్ చెప్పండి సార్, ఓకే 2-3 people వస్తారు, ప్లాన్ చెప్పండి సార్, టీకి వచ్చేసి టీ ఇచ్చేసి, ఓకే టీ తాగుతారు, ప్లాన్ ఎన్నుతారు, సార్ రేపు వస్తాను అని వెళ్ళిపోతారు. 3-4 days అయిన తర్వాత నాకు అనిపించింది, ఏనో రాంగ్ ఉంది ఇక్కడ, ఇంతమంది వస్తారు, ఎవరు జాయిన్ చేయట్లేదు ఏమంటే. తర్వాత లోకల్ అతను ఒక చెప్తాను, సార్ యాక్చువల్లీ ఏమైందంటే లోకల్లో న్యూస్ ఉంది, ఈ రూమ్లో వెళ్ళి కొద్దిగా ఏమో చెప్తాడో ఇనితే టీ ఇస్తాడు, తాగేసి రావచ్చు అని చెప్పేసి టీ తాగటానికి నా రూమ్కి వస్తారు. వాళ్ళకి నేనేం చెప్తున్నానో ఏంటి అది సంబంధం లేదు, ఏనంత టీ తాగుతావా, తీసుకెళ్తాను అని చెప్పేసి నా రూమ్కి తీసుకొస్తాడు. సార్ చెప్పండి సార్ అంటాడు, నేను టీ అంటాను, టీ తాగుతారు, ఓకే సార్ నాకు అర్థమైంది వెళ్ళిపోతారు. సో అది నాది ఫెయిల్యూర్ అయిపోయింది. సో స్లోలీ ఇలాగే అరౌండ్ 6-7-8 months ఇలాగే జరిగింది. మాత్రం నాకు ఈ బిజినెస్లో నేను సక్సెస్ఫుల్ అవుతాను అని బిలీఫ్ ఏముందంటే, ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతానంటే బిలీఫ్ ఉంది. ఎందుకంటే అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు, నేను సక్సెస్ఫుల్ అవుతానని. ఆ బిలీఫ్ ఏమంటే,
ఆల్వేస్ స్పోక్ టు సక్సెస్ఫుల్ లీడర్స్. ఇదన్నీ జరుగుతున్నాయి కదా, నేను ఎప్పుడు సక్సెస్ఫుల్ లీడర్స్ కూడానే మాట్లాడాను. వాళ్ళు ఏం స్టోరీ చెప్తున్నారు నాకు, ఇప్పుడేమో ఆ టైంలో 2 lakhs 3 lakhs 4 lakhs సంపాదిస్తున్నారు. నేను అన్నాను, మీ జర్నీ ఎలాగైందంటే, నేను ఫస్ట్ వచ్చినప్పుడు 5-6 months ఏమీ ఆయులేదు, నేను చాలా కష్టపడాను. నేను కష్టపడేసి నేను సిస్టంలో ఉన్నాను, నాకు రిజల్ట్ రాలేదు, మాత్రం సిస్టంలో ఉన్నాను. అందుకే 6 month 7 month తర్వాత కొద్దిగా రిజల్ట్ వచ్చింది. 8th 9th monthలో అగైన్ ఎక్కువ వచ్చింది. 1 yearలో ఎక్కువ వచ్చింది. 2 yearsలో ఎక్కువ వచ్చింది. ఇప్పుడు 3.5 years అయింది. ఇది చూడు, నువ్వే చూస్తున్నావు ఎలాగుంది రిజల్ట్ అని చెప్పేసి. అలాగే నేను ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడతాను, నేను ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర మాత్రం మాట్లాడాను. నేను వాళ్ళందరిది ఒకే స్టోరీ. స్టార్టింగ్లో స్లో అవుతుంది, తర్వాత ఫాస్ట్ అవుతుంది. స్టార్టింగ్లో తక్కువ డబ్బు వస్తుంది, పని ఎక్కువ ఉంటుంది. మన ఫౌండేషన్ అన్ని చేయిన తర్వాత మనకి అంత పని ఉండదు, మాత్రం మనం ఎంత పని చేస్తామో అదికింత ఎక్కువ డబ్బు వస్తుంది. వీళ్ళందరిది ఎగ్జాంపుల్ చూస్తే నేను ఏమనుకున్నానంటే, వెస్టీజ్ జర్నీ ఇలాగే ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా వర్క్ చేయాలి. చాలా వర్క్ చేసిన తర్వాత మనకి ఈ బిజినెస్ది ఫౌండేషన్ పెట్టిన తర్వాత మన టీమ్ స్లోలీ పెరుగుతుంది. ఆ టీం పెరిగిన తర్వాత మనకి డబ్బు వస్తుంది. సో నా స్టోరీ అలాగా అవుతుంది. ఇప్పుడు టీం చిన్నది, అందుకే డబ్బు రావట్లేదు, డబ్బు తక్కువ వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ ఏం చేశానో అది రాదు. నేను ఇలాగే పని చేసుకొని వెళ్ళినప్పుడు నా టీం పెరుగుతుంది. నా టీం పెరిగినప్పుడు నాకు ఇలాగే డబ్బు వస్తుంది అనుకున్నాను. సో నాకు కంఫర్టబుల్గా ఉన్నాను. ఎంత కష్టమైతేనో నేను కంఫర్టబుల్గానే ఉన్నాను. అన్ని సక్సెస్ సెమినార్ అటెండ్ చేశాను. ఆ టైంలో సక్సెస్ సెమినార్ అని చేస్తారు. బయట నుంచి వేరే లీడర్స్ వచ్చేసి వాళ్ళ జర్నీ గురించి చెప్తారు. వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎంత కష్టం వచ్చింది, ఏం చేశారు, ఎలా చేశారు, ఏమేం ఛాలెంజ్ వచ్చింది, ఇదన్నీ చెప్తారు. తర్వాత ఈరోజు లైఫ్ స్టైల్ చెప్తారు. ఈరోజు నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది అని చెప్తారు. అన్నీ వెళ్ళి లంచ్ అయినప్పుడు నాకేం అనిపిస్తుంది, అక్కడ కూర్చుకొని అంటే, ఓ నా లైఫ్ ఇలాగే వెళ్తుంది, వాళ్ళు ఎలా కష్టపడారో అలాగే నేను కష్టపడుతున్నాను, నాకు ఇక్కడే ఉండాలి, నేను చేంజ్ చేయకూడదు, నేను అటు ఇటు చూడకూడదు, నా విశ్వాసం కమ్మి అవ్వకూడదు, ఇలాగే వెళ్తే నేను సక్సెస్ఫుల్ అయిపోతాను అని చెప్పేసి అన్ని సక్సెస్ సెమినార్ అటెండ్ చేస్తాను. నా గోల్ మీద నేను బిలీవ్ చేశాను. ఏమనుకొని వచ్చాను కదా, సెల్ఫ్ రెస్పెక్ట్స్ ఉండాలి, సింపుల్ లైఫ్ ఉండాలి, నా చిల్డ్రన్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నా ఫ్యామిలీకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రైట్ టైంలో నా దగ్గర రైట్ డబ్బు ఉండాలి. ఇదన్నీ బిలీఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత బిజినెస్ మీద బిలీఫ్ ఉంది. బిజినెస్ మీద నాకు స్లో ఉంది బిజినెస్, బట్ నా పక్కన సిద్ధార్థ్ సింగ్ ఉన్నారు, అతనికి ఫాస్ట్ ఉంది బిజినెస్. నాకు ఇంత పక్కదలో 2 years ముందు వచ్చి ఎవరు వచ్చారో అతను ఉంది, అతనికి చాలా మంచిగా రిజల్ట్ వస్తున్నాయి. సో అందరికీ మంచి రిజల్ట్ వస్తున్నాయి. నేను కొత్తగా వచ్చాను, నాకు కొద్దిగా స్లో రిజల్ట్ వస్తున్నాయి. నేను 2-3 years ఉంటే నా రిజల్ట్ వాళ్ళలాగే వచ్చేస్తుంది అని చెప్పేసి 100% బిలీఫ్ ఉంది. నాకు పెద్ద రియలైజేషన్ ఈ బిజినెస్లో ఏమైందంటే, వచ్చిన తర్వాత పెద్ద రియలైజేషను, అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రియలైజేషను. నాకేం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈరోజు అర్న్ చేస్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసింది కదా, నాకేమనిపిస్తుంది, ఇఫ్ ఐ వాంట్ టు అర్న్ ఐ షుడ్ లెర్న్ దిస్ బిజినెస్ అనుకున్నాను. నేను డబ్బు సంపాదించాలంటే ఈ బిజినెస్ని తెలుసుకోవాలి. ఈ బిజినెస్ని తెలుసుకుండా చేస్తే డబ్బు సంపాదించడానికి అవదు. దాట్ ఈస్ ద బీజమంత్రం చెప్తారంట. అలాగా నేను ఈరోజు ఒక సక్సెస్ జర్నీ స్టార్ట్ చేశానంటే ఈ సెంటెన్స్ మీరు ఈ సెంటెన్స్ని చాలా మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ బిజినెస్ చేయాలంటే మీరు ఈ బిజినెస్ నేర్పించుకోవాలి. మీరు ఎర్న్ చేయాలంటే ఈ బిజినెస్ని లెర్న్ చేయాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ నా లైఫ్ది. వెస్టీజ్ బిజినెస్ చేయాలంటే ఈ బిజినెస్ని లెర్న్ చేయాలి. ఈ బిజినెస్ని లెర్న్ చేస్తే మీరందరూ ఎర్న్ చేసుకోవచ్చు. లెర్న్ చేసుకుండా చేస్తానంటే అవదు. ఏదైనా పని నేను ఇది లెర్న్ చేయట్లేదు నేను చేస్తానంటే అవదు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మంచి నీళ్ళు ఉంటుంది, అక్కడ స్విమ్మింగ్ తెలీదు నాకు, జంప్ చేస్తానంటే అవుతుందా? స్విమ్మింగ్ లెర్న్ చేసి జంప్ చేస్తానంటే అవుతుంది. ఇప్పుడు ఇంటికి బైక్ వస్తుంది, నయా బైక్ వస్తుంది, న్యూ బైక్, నేను బైక్ రైడ్ చేస్తానంటే అవుతుందా? బైక్ లెర్న్ చేయాలి. బైక్ లెర్న్ చేయిన తర్వాత డ్రైవ్ చేయొచ్చు. కార్ లెర్న్ చేయిన తర్వాత డ్రైవ్ చేయొచ్చు.
అలాగే ఈ బిజినెస్ లర్న్ చేయిన తర్వాత ఎర్న్ చేయొచ్చు. లర్న్ చేయిన తర్వాత ఏం చేయొచ్చు? ఎర్న్. ఏం చేయొచ్చు? ఎర్న్. లర్న్ చేయిన తర్వాత ఎర్న్ చేయొచ్చు. లర్న్ చేయకుండా, ఈ బిజినెస్ గురించి నాలెడ్జ్ లేకుండా నేను బిజినెస్ చేస్తాను, నాకు డబ్బు రాదంటే అది కరెక్టే. సో ఈ బిజినెస్ ది బిగ్గెస్ట్ సీక్రెట్, లర్న్ చేయండి, మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరెవరు లర్న్ చేసుకున్నారా వాళ్ళందరూ ఎర్న్ చేస్తున్నారు. ఎవరెవరు ఎర్న్ చేస్తున్నారా వాళ్ళందరూ లర్న్ చేసుకున్నారు. లర్న్ చేసుకున్నారు, అందుకే ఎర్న్ చేస్తున్నారు. ఎర్న్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ బిజినెస్ని లర్న్ చేసుకున్నారు. ఈ బిజినెస్ గురించి వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు మంచిగా ఈ బిజినెస్ కార్ని డ్రైవ్ చేస్తున్నారు. లర్న్ చేయకుండా నేను చేస్తానంటే రిజల్ట్ రాదు. ఈరోజు మీరు ఏమనుకుంటున్నారో ఆ రిజల్ట్ రాలేకపోతుందంటే మీరు చూడండి, ఈ బిజినెస్ గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉందా లేదా అని. నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ అర్న్ చేస్తారు. అర్నింగ్ అంత అవట్లేదంటే ఇన్ను లెర్నింగ్ చేయాలి. మీరు ఈరోజు వెళ్ళి బిజినెస్ గురించి నాకేం తెలుసు ఏం తెలీదు అని రాయండి ఇంట్లో. నేను ఇండివిజువల్గా బిజినెస్ చేయటానికి ఎవరు విదౌట్ అప్లైన్ ది సైడ్లో లేకుండా ఈ బిజినెస్ చేయటానికి నాకు ఏం వస్తుంది, ప్రొడక్ట్ గురించి ఏం వస్తుంది ఏం రాదు, మార్కెటింగ్ ప్లాన్ గురించి ఏం వస్తుంది ఏం రాదు, కంపెనీ గురించి చెప్పడానికి ఏం వస్తుంది ఏం రాదు, హోమ్ మీటింగ్ చేయనప్పుడు ఏమొస్తుంది ఏం రాదు, ఇది రాయండి. ఏం రాదు అప్లైన్ ఫోన్ చేసి కనుక్కోండి, సార్ ఇది నాకు రాదు, ఇది గురించి చెప్పండి అనుకోండి. ఎంత తొందరగా అదన్నీ తీసుకొని నాలెడ్జ్ తీసుకొని లెర్న్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారో అంత తొందరగా మీరు ఎర్న్ చేస్తారో. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ నా లైఫ్ది. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ రియలైజేషన్. తర్వాత కొన్ని చీజ్ రియలైజ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ చేయనప్పుడు ఒక 2-3 మంత్స్ తర్వాత తెలుస్తుంది, ఓ ఇది ఇలాగుంది అని. ఇంకొకటి రియలైజేషన్ అంటే దిస్ ఇస్ బిజినెస్ అండ్ ఇట్ ఈస్ మై బిజినెస్. వెస్టీజ్ ఒక బిజినెస్, అది నా బిజినెస్, ఎవరిది బిజినెస్ కాదు, అది నా బిజినెస్. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? స్టూడెంట్స్ ఓ చాలామంది ఉన్నారు, నైస్. హౌస్ వైఫ్స్ ఒక నిమిషం, హౌస్ వైఫ్స్ ఓకే. ఫుల్ టైమర్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే, దట్స్ నైస్. బిజినెస్ మ్యాన్ ఎంతమంది ఉన్నారు? బిజినెస్ మ్యాన్ కదా, ఎవరెవరు ఇది చేశారో వాళ్ళందరూ బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ ఇది చేయలేదు కదా, కొన్ని మంది బిజినెస్లో లేరు, కరెక్ట్? వెస్టీజ్ ఇస్ అ బిజినెస్ అని చెప్తున్నాను నేను. వెస్టీజ్ ఇస్ అ బిజినెస్ అని చెప్తున్నాను కదా. ఎప్పటి నుంచి ప్రజెంటేషన్ స్టార్ట్ చేశాను, నేను వెస్టీజ్ బిజినెస్కి వచ్చాను, వెస్టీజ్ బిజినెస్ అది చేశాను, వెస్టీజ్ బిజినెస్ గురించి నేను చెన్నై వెళ్ళాను, వెస్టీజ్ బిజినెస్ గురించి నేను అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను, ఇదన్నీ వెస్టీజ్ బిజినెస్ అని చెప్తున్నాను కదా, కరెక్టే కదా? నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే, నేను ఫస్టే చెప్పాను కదా, తెలుగు నా మదర్ టంగ్ కాదు. నా మనసులో ఒక డౌట్ ఉంటుంది, నేను కరెక్ట్గా తెలుగు మాట్లాడుతున్నానా లేదా అని చెప్పేసి. నేను ఎస్ నో అంటే మీరందరూ ఊరినే కూర్చుంటే నాకేమనిపిస్తుంది, ముందే డౌట్ ఉంది నాకు, నేను మాట్లాడటానికి కరెక్ట్ ఉంటుందా లేదా అని. మీరు ఊరినే కూర్చుంటే నాకు డౌట్ కన్ఫర్మ్ అయిపోతుంది, ఓ నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు, బిచారి వీళ్ళు ఊరినే కూర్చున్నారు, వీళ్ళు ఇలాగే చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వీడు అని అనుకుంటున్నారు అని. సో నేను ఏమైనా రియాక్షన్ అడిగితే మీరు రియాక్షన్ ఇవ్వాలి, ఓకే? మీరు రియాక్షన్ ఇవ్వలేకపోతే నేను నా మనసులో ఏమనుకుంటాను, ఓ తెలుగులో నేను తెలుగు మాట్లాడుతున్నానా తమిళ్ మాట్లాడుతున్నానా నాకే తెలియదు, వీళ్ళేనో ఏమి చెప్పట్లేదు ఊరినే కూర్చున్నారు అనుకుంటాను. అందుకే నేను ఏమైనా అడిగితే, సో మీరందరూ వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారా? వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారంటే మీరందరూ బిజినెస్ మ్యాన్ కదా. నేను బిజినెస్ మ్యాన్ ఎంతమంది ఉన్నారంటే ఎందుకో మీరు అందరూ ఇప్పుడు చెప్పండి, బిజినెస్ మ్యాన్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సడన్గా ఎలాగ అందరూ బిజినెస్ మ్యాన్ అయిపోయారు? ఇప్పుడే ఒక 1 మినిట్ ముందు ఎవరు బిజినెస్ మ్యాన్ లేరు, సడన్గా ఒక నిమిషంలో అందరూ బిజినెస్ మ్యాన్ అయిపోయారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ బిజినెస్ చేయటానికి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు తెలియాలి, దాట్ యు ఆర్ డూయింగ్, మీరు బిజినెస్ చేస్తున్నారు, యు ఆర్ అ బిజినెస్ మ్యాన్. అది ఫస్ట్. అది తెలియకుండా బిజినెస్ చేస్తే వేస్ట్.
అది తెలియకుండా మీరు బిజినెస్ చేస్తున్నారంటే, మీరికే తెలీదు మీరు బిజినెస్ చేస్తున్నారంటే, బిజినెస్ ఎలా తెలుస్తుంది మీరు బిజినెస్ చేస్తున్నారని? బిజినెస్ ఎలా డబ్బిస్తుంది? ఓ ఇతను బిజినెస్, మీకే తెలీదు బిజినెస్ చేస్తున్నారని. సో ఈ స్టూడెంట్ చాలామంది ఉన్నారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అడిగితే ఏం చేస్తున్నామంటే ఏం చెప్తారు? నేను స్టూడెంటు, బిజినెస్ చేస్తున్నాను. నేను బిజినెస్ చేస్తున్నాను. పార్ట్ టైం ఎవరైనా చేస్తుందంటే నేను జాబ్ చేస్తున్నాను, జాబ్ కూడా నేను బిజినెస్ చేస్తున్నాను. నేను హౌస్ వైఫ్, బిజినెస్ చేస్తున్నాను. ఆమె హౌస్ వైఫ్, నేను బిజినెస్ చేస్తున్నాను. స్టూడెంట్ అడిగితే ఎవరైనా మీ రిలేటివ్ అడుగుతారు, మీ ఫ్రెండ్ అడుగుతారు, ఏం చేస్తున్నావు? నేను బిజినెస్ చేస్తున్నాను. నేను స్టూడెంటు, నేను బిజినెస్ చేస్తున్నాను. అలాగేమంటారు? ఏం బిజినెస్ చేస్తున్నావు అని అడుగుతారా లేదా? అడుగుతారు కదా. తో మీటింగ్ దొరికిందా లేదా? అడిగితే మీటింగ్ దొరికింది కదా. మీ హౌస్ వైఫ్, నేను హౌస్ వైఫ్. సో మీటింగ్ కోసరం ఏం చెప్పాలి? మీటింగ్ కావాలంటే ఏం చెప్పాలి? మన రిలేటివ్ దగ్గర వెళ్ళాలి. నేను స్టూడెంటు, తెలుసు, బిజినెస్ చేస్తున్నాను. ఏంటి బిజినెస్ చేస్తున్నావా? అవును. ఏం బిజినెస్? కూర్చో చెప్తాను. సో మీటింగ్, కొత్తగా మీటింగ్ కావాలంటే చాలు, ఏం డిఫికల్టీ ఏం లేదు, ఇన్విటేషన్ డిఫికల్టీకి ఏం లేదు. ఎవరి దగ్గర వెళ్ళాలి? వాళ్ళు కొన్ని మంది ఉంటారు, ఏం చేస్తున్నాడు ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది. ఏమైనా మంచిగా ఉంటే వాళ్ళది ఒక ఇది ఉంటుంది కదా హార్ట్లో, ఏం చేస్తున్నాడు ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది. వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే చెప్తే, నేను స్టూడెంట్ ఉంటే తెలుసు ఉంటాడు, నేను బిజినెస్ చేస్తున్నావా? ఏంటి ఎలాగా ఏంటి? ఫుల్ క్వశ్చన్ వేసేస్తాడు. మీటింగ్ చేయండి. సో మీటింగ్ చేయాలంటే కష్టమా, ఈజీయా? ఇట్స్ వెరీ ఈజీ. తెలిసిన వాళ్ళ దగ్గర అందరికీ. ఇప్పుడు ఈవెన్ రోడ్లో ఎవరైనా వెళ్తే కొన్ని మంది మనకి చూసి పరిచయం ఉంటుంది. వి నెవర్ స్పీక్. 10 years 15 years మన ఇంట్లో అటు సైడ్లో ఉంటారు, చూసుంటారు, బట్ ఎప్పుడు మాట్లాడలేదు. మీరు వెళ్ళి నమస్కారం అండి, అదండి ఇదని, సార్ బిజినెస్ స్టార్ట్ చేశానంటే డెఫినెట్లీ అడుగుతారు ఏం బిజినెస్ అని. డెఫినెట్లీ నేను బిజినెస్ స్టార్ట్ చేశానంటే ఓకే నీ వెళ్ళిపోవారు. అడుగుతారు ఏం బిజినెస్, ఎక్కడుంది, ఏముంది అని అడుగుతారు. సో అప్పుడు మీరు మీటింగ్ చెప్పొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిజినెస్లో, నేను బిజినెస్ మ్యాను, ఇది నా బిజినెస్. ఈ రియలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రియలైజేషన్ లేకపోతే ఈ బిజినెస్ చేయటానికే అవదు. ఫస్ట్ యూనిట్ టు యాక్సెప్ట్, నేను బిజినెస్ మ్యాను, నేను బిజినెస్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే చెప్తారా నేను బిజినెస్ చేస్తున్నాను అని? నేను హౌస్ వైఫ్, నేను బిజినెస్ చేస్తున్నాను. నేను జాబ్ చేస్తున్నాను, నేను బిజినెస్ చేస్తున్నాను. నెట్వర్కర్, డైరెక్ట్ మార్కెట్ అదన్నీ వదిలేసేయండి. ఫర్గెట్ అబౌట్ దట్. నెట్వర్కరు, నేను పిరమిడ్, నేను చేయను, అదన్నీ వదిలేసేయండి. అయితే ఇంట్రడ్యూస్ చేస్తే ఏం చేస్తారు? హలో, మై నేమ్ ఇస్ సుబ్బయ్య శెట్టి, ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్, నేను బిజినెస్ చేస్తున్నాను. ఏం బిజినెస్ చేస్తున్నారు? నా కంపెనీలో ఫుడ్ సప్లిమెంట్ ఉంది, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంది, అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంది. ఓకే, డీటెయిల్గా చెప్పొచ్చు, కూర్చోండి, మీటింగ్ స్టార్ట్ చేయండి. సో దిస్ ద ఈజియెస్ట్ వే టు డూ ఇట్. నెక్స్ట్ నుంచి మీరు అనుకోవాలి నేను బిజినెస్ మ్యాను. ఫస్ట్ మీరు ఈరోజు మిర్రర్ ఉంది కదా ఇంట్లో, మిర్రర్ ముందు వెళ్ళి చెప్పాలి, బాబు నేను బిజినెస్ మ్యాను, నువ్వు బిజినెస్ మ్యాను. ఇప్పటి నుంచి మనల్ని ఏం పిలవాలి? ఓ మిస్టర్ బిజినెస్ మ్యాన్ అని పిలవాలి. ఓకే, మీరు దగ్గర మాట్లాడినప్పుడు మీరు ఎలాగ రెఫర్ చేయాలి? పేరు మీద రెఫర్ చేయొద్దు. ఓ బిజినెస్ మ్యాన్, ఏం చేసావు ఈరోజు, అలాగ రెఫర్ చేయాలి. అది వస్తే బిజినెస్ ఫాస్ట్గా వస్తుంది. అది రాలేకపోతే బిజినెస్కే తెలియదు మీరు బిజినెస్ చేస్తున్నారు అంటే ఏం రిజల్ట్ ఇస్తుంది? బిజినెస్కి తెలియాలి కదా, బిజినెస్ తెలిస్తే ఇస్తుంది రిజల్ట్. అందుకే ఫస్ట్ బిజినెస్కి తెలియాలి. నీడ్ టు డూ ఇట్ యాజ్ అ బిజినెస్ లాగా ఇది చేయాలి. ఎవ్రీడే మీరు అడగాలి, నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఈరోజు నేను ఏం చేశాను. బిజినెస్ మ్యాన్ ఏమైనా చేస్తుంటాడు కదా. ఇప్పుడు బిజినెస్లో ఉంటే అతను ఏమైనా చేస్తుంటాడు రోజు బిజినెస్ కోసం. మీరే అడగాలి, నేను బిజినెస్ మ్యాను, ఈరోజు నేను ఏం చేశాను. మీరు బిజినెస్ మ్యాన్ అవలేకపోతే మీరు అడగటానికి అక్కర్లేదు. నేనెవరు? నేను హౌస్ వైఫ్. ఓకే. నేనెవరు? నేను స్టూడెంటు. చదవాలి. నేనేంటి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఓకే. బట్ నేను బిజినెస్ మ్యాన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఈరోజు బిజినెస్ కోసం నువ్వు ఏం చేసావు?
బిజినెస్ మ్యాన్ కదా నువ్వు, ఏం చేసావు ఈరోజు, అది మీరు కోసం అడగాలి. షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. పొద్దున్నే అడగండి, నైటు ఇది స్లీప్ ముందు అడగండి. స్లీప్కి ఏం చెప్పాలి, పడుకునే ముందు అడగాలి. ఈరోజు నేను ఏం చేశాను, నేను బిజినెస్ మ్యాను, నేను ఈరోజు ఏం చేశాను. ఏం చేయలేకపోతే ఏంటి బిజినెస్ మ్యాను? ఈరోజు ఏం చేయలేకపోతే ఏం బిజినెస్ మ్యాను? అందుకోసము నేను బిజినెస్ మ్యాన్ అయితే నేను ఈరోజు ఏమైనా బిజినెస్ గురించి చేయాలి. ఈరోజు నేను ఏమేం చేశానో ఆ ఎఫర్టు అది నా లైఫ్ చేంజ్ చేస్తుందా, ఇదన్నీ మనం అడగాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవ్రీ బిజినెస్ హ్యాస్ అ సిస్టమ్. అన్ని ఒక భారీ బిజినెస్ అయితే, ఇది బిజినెస్ అయితే ఈ బిజినెస్కి ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ లేకుండా ఈ బిజినెస్ వర్క్ చేయటానికి అవదు. అవుట్ ఆఫ్ సిస్టమ్ ఈ బిజినెస్ని చేయటానికి అవదు. ఏదైనా చిన్న వర్క్ ఉంటేనూ అదికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, ఆ సిస్టంలో పని చేయలేకపోతే లాస్ అవుతుంది. నేను ఎప్పుడు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మన అందరిది ఇంటి ఉంటుంది, వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం మనం అందరూ వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. మన ఇంటిది వేరే వేరే కల్చర్స్ ఉంటుంది. కొన్ని ఇంట్లో ఏముంటుందంటే పొద్దున్నే లేపుతావు కదా, అందరూ పొద్దున్నే లేపుతారు కదా, 6:30 అందరూ లేపేస్తారు. కొన్ని ఇంట్లో కల్చర్ ఉంది, ఇది 6:30 అందరూ లేపేస్తారు. 7 o'clock అన్ని యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది, ఎవరు బెడ్లో ఉండరు. ఆ ఇంటిది కల్చర్ అలాగా. సో 6:30 తర్వాత మీరు పడుకుంటే అమ్మ వచ్చి అడుగుతారు, బాగున్నావా, ఎందుకు పడుకున్నావు అని చెప్పేసి. ఎందుకంటే నార్మల్లీ 6:30కి అయిపోతుంది, మన యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. కొన్ని ఇంట్లో 9 o'clock వరకు పడుకోవచ్చు. 9 o'clock వరకు పడుకుంటే ఎవరు అడుగురు, ఎందుకంటే ఆ ఇంటిది కల్చర్ అలాగా. 9 o'clock 9:30 అయితే అడుగుతారు ఏమైంది అని చెప్పేసి. సో దట్ ఈస్ ద కల్చర్, దట్ ఈస్ ద సిస్టమ్ ఇంట్లో అడాప్ట్ అయింది. ఇప్పుడు కొన్ని ఇంట్లో వచ్చినప్పుడు 7:30 అందరూ ఇంటికి వచ్చేసేయాలి. 7:30 ఈవినింగ్ అందరూ ఇంటి లోపల వచ్చేసేయాలి. 7:30 నుంచి లేట్ అయితే ఫోన్ చేసి చెప్పాలి నేను లేట్ వస్తున్నాను అని. కరెక్టా? కొన్ని ఇంట్లో 9:30 లోపల రావాలి. 9:30 తర్వాత వస్తే మీరు ఫోన్ చేసి చెప్పాలి 9:30 అవుతుంది. కొన్ని ఇంట్లో 12 o'clock వరకు రావచ్చు. 12 o'clock వరకు ఎవరు అడుగురు, 12 o'clock తర్వాత ఫోన్ చేస్తారు ఎక్కడున్నావు అని చెప్పేసి. ఆ ఇంటిది కల్చర్. సో ఇదన్నీ సిస్టమ్ ఇంటిది. కొన్ని ఇంట్లో బ్రేక్ఫాస్ట్ 7:30 రెడీ అయిపోతుంది. కరెక్టా? 7:30 మీరు ఉంటే ఆ ఇంట్లో 7:30 బ్రేక్ఫాస్ట్ రెడీ. కొన్ని ఇంట్లో 8:30 రెడీ. కొన్ని ఇంట్లో 9:30 వరకు బ్రేక్ఫాస్ట్ 9:30కి రెడీ అవుతుంది. 8 o'clock వెళ్తే కిచెన్ వెళ్తే 8 o'clock రెడీ ఉండదు. బట్ 7:30 బ్రేక్ఫాస్ట్ ఎక్కడ మెయింటైన్ అవుతుందో అక్కడ మీరు 6:30కి బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అంటే ఎవరు రారు. 9:30కి మీరు వస్తే బ్రేక్ఫాస్ట్ ఉండదు. సో ఒక సిస్టంలో వెళ్తుంది ఇంట్లో. ఆ ఇంట్లో పొద్దున్నే 6:30 లేపుతారు అందరూ, 7:30 బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది, 8:30 అందరూ బయట నుంచి వెళ్ళిపోతారు పనికి. అందరూ ఈవినింగ్ 6 o'clock వస్తారు. 7:30 లోపల అందరూ వస్తారు, 8 o'clock డిన్నరు, 9:30 పడుకుంటారు. దట్ ఈస్ ద సిస్టమ్. సో ఎవ్రీ హౌస్లో సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ నిండా బయట ఎవరు రారు. ఇప్పుడు 6:30 ఏ ఇంట్లో లేపుతారో ఆ ఇంట్లో అందరూ 8:30 లేపితే ఆ సిస్టమ్ 8:30 లేపితే 7:30 బ్రేక్ఫాస్ట్ అవుతుంది, అన్నీ కలిపిపోతుంది. సిస్టమ్ నుంచి బయట వచ్చేస్తారు. సో ఎవ్రీ హౌస్ హెస్ గోట్ అ సిస్టమ్. కరెక్ట్గా హౌస్ రన్ అవ్వాలంటే సిస్టంలో రన్ అవ్వాలి. సిస్టమ్ లేకుండా హౌస్ రన్ అవటానికే అవ్వదు. ఇప్పుడు ఇంట్లో చెప్పులు ఉంటుంది, ఆ చెప్పులు పెట్టడానికి ఒక జాగా ఉంటుంది, దట్ ఇస్ ద సిస్టమ్. మీ ఇంటిలో అన్నీ ఒక వాచ్ ఒక ప్లేస్లో ఉంటుంది, కీస్ ఒక ప్లేస్లో ఉంటుంది, ఇదన్నీ సిస్టమ్. వితౌట్ అవర్ నాలెడ్జ్ మనం సిస్టమ్ పెట్టుకున్నాం. కరెక్టా? మీరు హెల్మెట్ తీసుకువెళ్తే ఒక జాగాలో పెడతారు, అక్కడి నుంచి సోఫా మీద పెడితే ఫాదర్ అంటారు అది ఎందుకు పెడతావు, నీకు తెలియదు కదా ఇది ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి చెప్తారు. సో సిస్టమ్ మెయింటైన్ అన్నీ మన లైఫ్లో ఎవ్రీథింగ్ హ్యాస్ గోట్ అ సిస్టమ్, ఇంక్లూడింగ్ మీరు షూస్ వేసుకొస్తారు కదా, అది ఒక సిస్టమ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైం కొన్ని మందికి అభ్యాసం ఉంటుంది, కొన్ని మంది 2 సాక్స్ వేసుకుంటారు తర్వాత షూస్ వేసుకుంటారు, కొన్ని మంది ఫస్ట్ లెఫ్ట్ వేసుకుంటారు తర్వాత రైట్ వేసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ అది ఫస్ట్ ఇది ఫస్ట్ కాదు, ఒక సిస్టమ్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఎవ్రీథింగ్ హ్యాస్ గోట్ అ సిస్టమ్. ఈ బిజినెస్ సిస్టమ్ ఉంటుంది. ఈ బిజినెస్లో మీ ఇంటి ఎలాగ సిస్టమేటిక్లో వెళ్తుందో ఈ బిజినెస్ అలాగే సిస్టమేటిక్లో వెళ్తుంది. సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఫాలో చేయలేకపోతే లాస్ అయిపోతారు. నేను ఎప్పుడు నేను అరౌండ్ 5-6 years నుంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను.
ఈ షుగర్ కేన్ ఉంటుంది కదా, షుగర్ కేన్ జ్యూస్ తీస్తారు, చూసారా మీరు? చూసుంటారు, బస్ స్టాండ్లో అటు ఇటు షుగర్ కేన్ జ్యూస్ చూస్తుంటారు. అబ్జర్వ్ చేశారా? చూసుంటారు. చూడటం వేరే, అబ్జర్వ్ చేయటం వేరే. మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుందంటే, అతను ఒక స్టిక్ తీసుకుంటాడు, ఫస్ట్ స్ట్రైట్గా పెడతాడు, తర్వాత అది తీసేసి ఒక బెండ్ చేసేసి తర్వాత ఇస్తాడు, తర్వాత ఇన్నోండి బెండ్ చేసి కంప్లీట్ చేసి ట్విస్ట్ చేసేసి తర్వాత ఇస్తాడు, తర్వాత ఒక నింబు పీస్ లోపల పెట్టేసి తర్వాత ఇస్తాడు. ఈ ప్రాసెస్ అయిన తర్వాత అతను అతన్ని తీసేసి ఆ డస్ట్బిన్ పెడతాడు కదా, ఒక డ్రాప్ జ్యూస్ ఉండదు అక్కడ, కంప్లీట్ తీసేస్తాడు, డ్రై అయిపోతుంది. అలాగ చేయలేకపోతే, అలా చేస్తే ఒక గ్లాస్ వస్తుంది, ఒక స్టిక్లో ఒక గ్లాస్ వస్తుంది జ్యూసు. ఆ సిస్టమ్ ఫాలో అవలేకపోతే ఒక గ్లాస్ కోసం 2 స్టిక్ యూజ్ చేయాలి. కరెక్టేనా? సిస్టమ్ ఫాలో అవలేకపోతే ఒక గ్లాస్కి 2 స్టిక్ యూజ్ చేయాలి. 2 స్టిక్ యూజ్ చేస్తే లాస్ అయిపోతాడు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తున్నాను, నేను అబ్జర్వ్ చేశాను, ఎప్పుడు ఇస్తున్నాను. బట్ నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర అడగలేదు. ఎవరు జ్యూస్ తీస్తారు కదా, వాళ్ళ దగ్గర అడగలేదు, నువ్వు సిస్టమ్ ఫాలో చేస్తావు అడగలేదు. నేను అబ్జర్వ్ చేశాను, నేను అనుకున్నాను అలా చేస్తాడు అని చెప్పేసి. 1 మంత్ బ్యాక్ నేను బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళినప్పుడు ఆ ఒక షాప్లో స్టాప్ చేశాను అడగటానికి. హైవేలో ఒక షాప్లో స్టాప్ చేసేసి అడగటానికి నేను అతని దగ్గర అడిగాను, నువ్వు ప్రతి స్టిక్ ఇలాగే చేస్తావా అని. అతను చెప్పాడు, సార్ ప్రతి స్టిక్ ఇలాగే చేస్తాను, ఫస్ట్ ఇలాగా, తర్వాత ఇలాగా, మేము పొద్దున్నే చేస్తాను అలాగే చేస్తాను, ఈవినింగ్ చేస్తాను అలాగే చేస్తాను, అలాగ చేయలేకపోతే నేను లాస్ అయిపోతాను. అతను చెప్పాడు. అతనికి నాలెడ్జ్ లేదు, ఏం లేదు. అతను అనుకుంటాడు సిస్టమ్ లేకుండా చేస్తే లాస్ అయిపోతాడు. మనమేమి బిజినెస్ ఎందుకు చేస్తున్నాము? లైఫ్ చేంజ్ అవుతుంది ఈ బిజినెస్ చేస్తున్నాము. ఏంటి? లైఫ్ చేంజ్ చేయడానికి ఈ బిజినెస్ చేస్తున్నావు. కరెక్టా లేదా? కరెక్టా లేదా? లైఫ్ చేంజ్ చేయన బిజినెస్కి వితౌట్ సిస్టమ్ చేస్తే సక్సెస్ అవుతుందా? దొరకదు. సో కంపెనీ సిస్టమ్ చేసి చెప్పింది, ఆ సిస్టమ్ ఫాలో చేద్దాం. ఆ సిస్టమ్ ఫాలో చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఎవరెవరిది లైఫ్ చేంజ్ అయింది వాళ్ళందరూ సిస్టమ్ ఫాలో చేశారు. ఎవరెవరు సిస్టమ్ ఫాలో చేశారో వాళ్ళది లైఫ్ చేంజ్ అయింది. అందుకోసము మనము అన్ని బిజినెస్లో సిస్టమ్ ఉంటుంది, ఈ బిజినెస్లో సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, నో బిజినెస్ ఈజ్ ప్రాఫిటబుల్. ఏ బిజినెస్ 1 మంత్లో ప్రాఫిటబిలిటీ రాదు. మనం అనుకుంటాం కదా, నేను వెస్టీజ్ జాయిన్ చేసుకున్నాను, 1 మంత్లో ఏం డబ్బు రాలేదు, తర్వాత 5 lakhs ఎప్పుడు వస్తుంది. ఏ బిజినెస్లో ఫస్ట్ మంత్ ప్రాఫిటబిలిటీ రాదు. మీరు ఏదైనా ఏ బిజినెస్ అతని దగ్గర అడగండి, మీ ప్రాఫిటబుల్, మీ ఇంటికి బిజినెస్ డబ్బు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ డబ్బు వెళ్ళాలంటే అతనిది ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోవాలి, అతనిది ఇన్వెస్ట్మెంట్ అన్నీ అయిపోవాలి. అదన్నీ అవటానికి నియర్లీ 2 to 3 years కావాలి. మీరు బిజినెస్ చేస్తే మీకు తెలుస్తుంది. మీ బిజినెస్ తెలియలేకపోతే ఎవరైనా బిజినెస్ మ్యాన్ అడగండి, మీరు ఇంటికి డబ్బు వెళ్ళటానికి ఎంత టైం అయింది అని. అలాగే వెస్టీజ్లో మీరు మంచి డబ్బు 1 లక్షం 2 లక్షలు తీసుకువెళ్ళటానికి టైం పడుతుంది. సిస్టమ్ ఫాలో చేయాలి, టైం పడుతుంది. ఇది ఒకే మంత్లో అవుతుంది, 2 మంత్లో అవుతుంది అనుకోండి, బిజినెస్ చేయవద్దు. దిస్ ఈజ్ అ బిజినెస్. బిజినెస్లో బిజినెస్ లాగే డబ్బు వస్తుంది, బిజినెస్ లాగే డెవలప్ అవుతుంది. సో యూ నీడ్ టు బి మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్. బిజినెస్ టుక్ టైం. ఇక్కడ ఎవరెవరు సక్సెస్ఫుల్లీ డబ్బు సంపాదిస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్ అయ్యారో వాళ్ళందరూ టైం తీసుకున్నారు. ఎవరు వచ్చేసి ఈ మంత్ వచ్చేసాను, నెక్స్ట్ మంతే నాకు 1 లక్షం వచ్చింది ఎవరిది హిస్టరీ లేదు. సిద్ధార్థ్ గారు వచ్చారు, ఈ బిజినెస్కి వచ్చేసి సిద్ధార్థ్ గారిది నియర్లీ 10-12 years అయింది. ఏదైనా అంబాసిడర్ చూస్తేనో అతను 7 years 8 years 9 years చేసిన తర్వాత 40 lakhs 50 lakhs 60 lakhs సంపాదిస్తున్నాడు, 1 కోటి సంపాదిస్తున్నాడు. అందుకోసము ఇట్ విల్ టేక్ టైం. అన్ని బిజినెస్లో ఎలాగ టైం తీసుకుంటుందో అలాగే ఈ బిజినెస్లో టైం తీసుకుంటుంది. ఒక బారి బిజినెస్ సెట్ అయితే తర్వాత లైఫ్ లాంగ్ మీరు డబ్బు కోసం యోచన చేయటానికి అక్కర్లేదు. నెక్స్ట్ ఈజ్ ఓకే. ఫైనలీ ఈ జర్నీలో నాకు మోటివేషన్ ఏమంటే, నా డ్రీమ్సే నాకు మోటివేషన్. ఏంటి? నాకు మంచి ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి డబ్బు ఉండాలి, మంచి లగ్జరీ కార్ డ్రైవ్ చేయాలి, ఎప్పుడు డబ్బు కావాలో అప్పుడు నా దగ్గర డబ్బు ఉండాలి. ఇదన్నీ నా డ్రీమ్స్. అదే నాకు మోటివేషను. ఈ బిజినెస్ చేస్తే ఈ టాప్ లీడర్స్ది ఎలాగెలాగ అర్నింగ్ ఉంటుంటే అలాగే నాకు అర్నింగ్ అవుతుంది, సిద్ధార్థ్ గారిది ఎలాగ డబ్బు ఉంటుంది అలాగే డబ్బు ఉంటుంది. ఇదన్నీ మోటివేషన్ నాకు, ఇదన్నీ డ్రీమ్స్. తర్వాత ఫియర్స్.
రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇలాగే ఉంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలి, సడన్గా ఏమైనా డబ్బు కావాలంటే ఏం చేయాలి, ఇదని భయం. ఈ భయము, ఈ డ్రీమ్స్ నాది మోటివేషన్స్. మన లైఫ్లో ఏం భయం ఉంటుంది అదే మోటివేషన్ మనకి. మన డ్రీమ్ ఏముంటుంది అదే మోటివేషను. ఇది రెండు తీసుకొని మీరు బిజినెస్ చేస్తే మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అవుట్ సైడ్ నుంచి మోటివేషన్కి అక్కర్లేదు. అవుట్ సైడ్ అతను వచ్చేసి మోటివేషన్ చేయాలి, అది అక్కర్లేదు. మీ డ్రీమ్సే మీ మోటివేషను. మీరు పని చేస్తే అది దొరుకుతుంది. మీరు పని చేస్తే ఆ భయం వెళ్ళిపోతుంది, మీరు సేఫ్లీ ఉంటారు. సో నా పర్సనలీ నాకు దీస్ ఆర్ ద టూ థింగ్స్. ఇది మోటివేషన్. నేను ఎప్పుడు బయట నుంచి మోటివేషన్ చూడలేదు. ఎవరైనా వచ్చేసి మోటివేట్ చేయండి ఇదన్నీ చూడలేదు నేను. నాకు నా డ్రీమ్సే మోటివేషను, నా ఫియర్సే మోటివేషను. డ్రీమ్స్ ఇంత ఎక్కువ, ఫియర్స్ మోటివేషన్. రేపు ఏమైనా అవుతే ఏం చేయాలి, రేపైనా రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలి, సడన్గా హాస్పిటల్కి వెళ్తే ఏం చేయాలి, నా సన్ను ఫారెన్కి వెళ్తాను అని చెప్తే ఏం చేయాలి, ఇదన్నీ ఫియర్స్. ఈ ఫియర్సే మోటివేట్ చేసి పెట్టింది. ఈరోజు నేను ఏమేమి అనుకొని వచ్చానో అదన్నీ సాధించాను. టు అన్ ఎక్స్టెంట్ ఐ స్టార్టెడ్ దిస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయనప్పుడు నాకు 1.5 lakh రూపీస్ శాలరీ ఉంది. మ్యాక్సిమం ఏమనుకున్నానంటే ఒక 3 lakhs వస్తే చాలు. 3 lakhs వస్తే శాలరీ వాళ్ళది మనది అంతే యోచన ఉంటుంది. ఇప్పుడు 10,000 ఉంటే 20,000 వస్తే కింగ్ లాగా ఉంటాను అని నేను అలాగే అనుకున్నాను. 1.5 lakh రూపీస్ శాలరీ ఉంది, 3 వస్తువులో 3 lakh రూపీస్ 3 yearsలో వస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు నా డ్రీమ్ని అప్గ్రేడ్ చేశాను. ఫస్ట్ 3 lakhs అనుకున్నాను, తర్వాత 6 అనుకున్నాను, తర్వాత 12 అనుకున్నాను. అలాగే నేను ముందు వెళ్ళాను. ఓకే, 1 minute. ఇప్పుడు నాది లాస్ట్ 4 monthలో టాపర్. లాస్ట్ అవుట్ ఆఫ్ 4 months ద హైయెస్ట్ ఇన్కమ్ ఈస్ 35,50,000. అండ్ ఐ హ్యావ్ డన్ ఫారిన్ ట్రిప్ 7 కాదు, నేను చాలా ఫారిన్ ట్రిప్ చేశాను. నాకు యాక్చువల్లీ కౌంట్లెస్, యాక్చువల్లీ మేబీ 30-40 కంట్రీస్ నేను చూశాను. నేను జాబ్ చేయనప్పుడు నాది చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీరు 1 లక్ష ఖర్చు చేసేసి మీరు ఫారిన్ వెళ్తారు, అక్కడ 3 days తర్వాత వాపస్ రావాలి. ఎందుకంటే మీకు లీవ్ లేదు, కంపెనీ లీవ్ ఇవ్వదు. మీరు వెళ్ళండి రాండి, ఎక్కడికి కావాలో వెళ్ళండి, 4 days రావాలి అని చెప్పేసి. అందుకోసం నాకు చాలా బాధపడుతుంది. 1 lakh టికెట్ పెట్టుకొని యూఎస్ వెళ్ళాను, 1 lakh టికెట్ది కాస్ట్ అయింది, 3 daysనే వాపస్ రావాలి. తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, కంపెనీ ఎక్కడ తీసుకువెళ్తుందో నన్ను, వాళ్ళు 4 days 5 days తీసుకుంటే నెక్స్ట్ 20 days అక్కడే ఆగిపోతాను. నేను ఆ కంట్రీలే ఉన్నేసి ఆ కంట్రీ అన్నీ చూసేసి తర్వాత వస్తాను. సో నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకోసం ఫారిన్ ట్రిప్స్ ఉంటుంది. నన్ను ఒక 65 lakh Q5 ఆడి తీసుకున్నాను. తర్వాత ఒక MG కార్ తీసుకున్నాను 23 lakhsది. తర్వాత ఈ స్ట్రైట్ చేయనప్పుడు ఒక ఇంటి కావాలి అనుకున్నాను, బట్ ఇప్పుడు లాస్ట్ మంత్ ఆ ఇంటిని కొన్నాను మైసూర్లో 2 crores worth. ఇదన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇదన్నీ నాకు అనదర్ ఒక సైట్స్ ఉంది, అదన్నీ ఉంది. బట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ టైం నెట్వర్కర్. నేను ఎప్పుడూ నెట్వర్కింగ్ చేయలేదు. నేను మోస్ట్లీ అఫీషియల్గా పని చేశాను, నెట్వర్కింగ్ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అఫీషియల్ పని వేరే, నెట్వర్కింగ్ వేరే. నెట్వర్కింగ్ది ఫీల్డ్లో ఇట్ హ్యాస్ గాట్ వర్కింగ్ది ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, నెట్వర్కింగ్ది వేరే డిజైన్ ఉంటుంది. మీరందరూ నాకింత ఎక్స్పీరియన్స్ నెట్వర్కర్స్, మోస్ట్ సీనియర్ నెట్వర్కర్స్. నాకింత చాలా నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇదన్నీ ఉంది. నేను ఫస్ట్ టైం నెట్వర్కరే ఇదన్నీ చేయొచ్చు అంటే, మీ సీనియర్స్ ఇదికింత ఎక్కువ చేయొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. మీరందరూ కూర్చున్నారు కదా, మీరు ఫస్ట్ టైం నెట్వర్కర్ అయితే మీరు ఇలాగే ఇంత డబ్బు సంపాదించవచ్చు అని చెప్పడానికి ఇదన్నీ చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను అది చేశాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా దగ్గర కారు ఉంది, అది చెప్పడానికి కాదు. మీరు ఇది సంపాదించాలి, మీరు ఇది సంపాదించవచ్చు ఈ బిజినెస్ గురించి చెప్పడానికి ఇదన్నీ చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ మై స్టోరీ వాస్. ఇది నా జర్నీ స్టోరీ. ఇది నేను ఏమేమి నమ్ముకున్నానో అది మీరు నమ్ముకొని ఈ బిజినెస్ని చూసుకొని వెళ్తే, ఇది నా బిజినెస్, నేను చేయాలి, నేను ఇది లర్న్ చేసుకోవాలి, ఈ బిజినెస్లో 1 monthలో ఏమీ అవ్వదు, వీ నీడ్ టు ఫాలో ద సిస్టమ్, ఇదన్నీ చూసుకొని వెళ్తే మీరు ఒక రోజు ఇక్కడ ఉంటారు. మీరు ఇక్కడ ఉంటారు, ఇక్కడ మీ టీం ఉంటుంది, ఓన్లీ మీ టీము.
మీరు ఇక్కడ చెప్తున్నారు నా ఇన్కమ్ 50 lakhs, నా దగ్గర 3 Mercedes Benz ఉంది, నా దగ్గర 3 ఇంటి ఉంది, నేను రోజు ఫారిన్ ఎవ్రీ మంత్ ఫారిన్ చెప్పేస్తాను మీరు చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ వెరీ వెరీ పాసిబుల్. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు బిజినెస్ గురించి. బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు వస్తున్నారని. ఈ బిజినెస్ ఈ బిజినెస్ కోసం ఈ బిజినెస్లో ఎందుకు వస్తారు అందరూ, మనం ఎందుకు వస్తాము? బేసికలీ టు మేక్ మనీ, డబ్బు సంపాదించడానికి వస్తాము. మన ఫ్యామిలీ బాగానే ఉండాలి, వాళ్ళని బాగానే చూడాలి అని ఒక ఇల్లు వస్తాము. తర్వాత మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడానికి వస్తాము. టు బీ ఎకనామికలీ ఇండిపెండెంట్ అంటే రెస్పెక్ట్ఫుల్ లైఫ్, ఎకనామికలీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలి. ఫైనాన్స్ కోసం ఎవరి దగ్గర అడగకూడదు. ఇప్పుడు 25th తర్వాత మనం అడుగుతాం కదా 500, 1000 అదన్నీ ఉండకూడదు. ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలి. మన కంపెనీది విజన్ ఏంటి? ఇట్ సేస్ టు హెల్ప్ పీపుల్ టు లీవ్ అ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. మన కంపెనీ అది చెప్తుంది. మన కంపెనీ ఎందుకు ఓపెన్ అయింది, వాళ్ళు ఏం ఇచ్చేస్తారంటే ఎకనామికలీ ఇండిపెండెంట్ ఉండాలి. ఎవరెవరు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకూడదు వాళ్ళకి. వాళ్ళు ఎకనామికలీ ఇండిపెండెంట్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఆల్ టర్మ్స్లో వాళ్ళు ఎలాగ అనుకుంటారో అలాగ జీవితం చేయాలి. నాట్ మన బ్రదర్ ఏం చెప్తారు, ఫాదర్ ఏం చెప్తారు అదే కాదు, మన టర్మ్స్లో ఫైనాన్షియలీ మనము జీవితం చేయాలి అని చెప్పేసి కంపెనీది ఇది ఉంది. ఇదన్నీ చేయటానికి 3 థింగ్స్ కావాలి. నేను చెప్తున్నాను కదా, మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి. ఇదన్నీ ద 3 థింగ్స్ వీ నీడ్. వన్ ఈజ్ అ స్ట్రాంగ్ కంపెనీ కావాలి. నెక్స్ట్ మనకి ఆకలి ఉండాలి. లైఫ్లో విన్ అవటానికి, జయం చేయటానికి ఆకలి ఉండాలి. నెక్స్ట్ బిజినెస్, ఈ కొత్త బిజినెస్ని అడాప్ట్ చేయాలి. ఇప్పుడు కొత్త సర్కమ్స్టాన్సెస్, కొత్తది ఏమైనా చేస్తే మనం ఆ రూల్స్కి అడాప్ట్ అవ్వాలి. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే మీరు మీ లైఫ్లో ఏం కావాలో అచీవ్ చేయొచ్చు. నో యాజ్ ఫార్ యాజ్ ద స్ట్రాంగ్ కంపెనీ ఇస్ కన్సర్న్, ఇప్పుడు వెస్టేజ్ని చూస్తే మీరు, వెస్టేజ్ ఇస్ ద నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. నంబర్ 1 కంపెనీ. వెస్టేజ్ ఇస్ ద నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. ప్రపంచాలు 30th పొజిషన్ నుంచి లోపల ఉంది. ఫస్ట్ 30th కంపెనీలో ఉన్నాయి ప్రపంచాలు. ఇది 6500 ఆఫీస్ ఉన్నాయి, 350 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 2600 ప్రొడక్ట్స్ కూడా టైఅప్స్ ఉన్నాయి. తర్వాత 2650 crores లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వర్షము అంతే టర్న్ ఓవర్ అవుతుంది. 5000 డిస్ట్రిబ్యూటరు ఈ కంపెనీలో 1 లక్ష నుంచి 60 lakh వరకు ఎర్న్ చేస్తున్నారు. 8000 కార్స్ అచీవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ అరౌండ్ 3-4 months బ్యాక్ ది డేటా. 8000 కార్స్ ఉంది, 400 లగ్జరీ కార్స్ ఉంది. కంపెనీది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, తర్వాత R&D యూనిట్స్ ఉన్నాయి బదిలో, హిమాచల్ ప్రదేశ్లో. తర్వాత ఇంటర్నేషనల్ ప్రజెన్స్ ఉంది. బంగ్లాదేశ్లో మన ప్రజెన్స్ అంటే బంగ్లాదేశ్లో వెస్టేజ్ బిజినెస్ ఉంది, నేపాల్లో ఉంది, గల్ఫ్ కంట్రీస్లో ఈ బిజినెస్ ఉన్నాయి. కంపెనీ ఏం చూస్తుందంటే 2025లో మనం 50 కంట్రీస్లో ఉండాలి. 50 కంట్రీస్లో వెస్టేజ్ బిజినెస్ ఉండాలి. తర్వాత మన టర్న్ ఓవర్ 20,000 crores ఉండాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాయి. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే చాలు కదా మనం సక్సెస్ఫుల్ అవటానికి. ఇది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే డెఫినెట్లీ మనం సక్సెస్ అవ్వచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బిజినెస్ చేయనప్పుడు మీరు ఈ బిజినెస్కి ఎందుకు వచ్చారని క్లియర్ ఉండాలి. కంపెనీ స్ట్రాంగ్ ఉంటుంది, ప్రొడక్ట్ బాగుంటుంది, మార్కెటింగ్ ప్లాన్లో డబ్బు ఉంటుంది, ఇదన్నీ ఉంటుంది. మీరు చూడాలి నేను ఈ బిజినెస్కి ఎందుకు వచ్చాను అని చెప్పేసి. ఎవరు చెప్తారు ఈ బిజినెస్కి ఎందుకు వచ్చారు అని? నేను ముందే చెప్పేస్తాను ఏమేమి చెప్పకూడదు అని. చాలా డబ్బుకి వచ్చాను అది చెప్పొద్దు. లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి వచ్చాను అది చెప్పొద్దు. డ్రీమ్స్ అది చెప్పొద్దు. స్పెసిఫికలీ చెప్పాలి, నేను ఈ బిజినెస్కి ఫస్ట్ 6 monthsలో ఇది అచీవ్ చేయడానికి వచ్చాను, ఫస్ట్ 1 yearలో ఇది చేయడానికి వచ్చాను, సెకండ్ ఇయర్లో ఇది అచీవ్ చేస్తాను, థర్డ్ ఇయర్లో అచీవ్ చేస్తాను. ఇదన్నీ డ్రీమ్ పట్టుకొని ఈ బిజినెస్కి వచ్చాను. ఎవరు చెప్తారు? కరెక్ట్, స్పెసిఫిక్. మీరొద్దు, చెప్పండి. పర్లేదు చెప్పండి. గుడ్, 1 minute. ఓకే, దట్స్ ఓకే. Sir, this is Naveen from Chindalpudi. Sir, before Vestage, I was a job holder in Infosys. After the listening about Vestage, తెలుగు వస్తుంది కదా, తెలుగు చెప్పండి అందరికీ.
అదే కాదు, నో ప్లీజ్ ప్లీజ్, అది కమ్యూనికేషన్ అతనికి అది ఈజీ అయింది అలా చెప్పారు. సో ప్లీజ్ డోంట్. ఓకే చెప్పండి సార్. అంటే నేను వెస్టేజ్ రాకముందు ఇన్ఫోసిస్లో జాబ్ చేశాను. హా. సో నాకు వెస్టేజ్ అనేది తెలిసింది. వెస్టేజ్ గురించి తెలుసుకున్న తర్వాత నేను మళ్ళీ దీంట్లో సార్ ఈ బిజినెస్కి ఎందుకు వచ్చారు? సింపుల్ క్వశ్చన్. సో దీంట్లో ఎందుకు వచ్చానంటే మన హెల్త్ గురించి, మన హెల్త్ని కండిషన్లో పెట్టుకోవడం మనకు నచ్చినట్టు ఉంటుంది. సార్ హెల్త్ గురించి చేయడానికి బిజినెస్ రావడానికి అక్కర్లేదు, కన్జ్యూమర్ అయితే హెల్త్ కరెక్ట్ అవుతుంది. దెన్ అండ్ 2022ని నా ఫ్యామిలీని అనేది హ్యాపీగా ఉంచుకోవాలి. 2022. ఓకే సార్, నేను సార్ని అడుగుతున్నాను, ఆ క్వశ్చన్ మీరు అందరినీ అడుగుతున్నాను. మోస్ట్లీ మీ ఆన్సర్ అలాగే ఉంటుంది. చెప్పండి సార్, మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకోవాలి. ఫ్యామిలీ హ్యాపీ అంటే ఏంటి? మీరు అందరినీ అడుగుతున్నాను. మీరు అనుకొని వస్తే ఫ్యామిలీని హ్యాపీని చూడటానికి వెస్టేజ్ చేస్తున్నానంటే మీరు అందరినీ అడుగుతున్నాను, హ్యాపీ ఫ్యామిలీ అంటే ఏంటి? వాట్ ఈస్ హ్యాపీ? ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీకి ఏమైనా ఇవ్వాలి, కారు ఇవ్వాలి, ఇంటి ఇవ్వాలి, సంతోషంగా ఉండాలి. కారు ఇంటికి డబ్బు కావాలి. సో ఫస్ట్ ఆ డబ్బు కనుక్కోవాలి ఎంత కావాలి అని చెప్పేసి, తర్వాత హ్యాపీనెస్ వస్తుంది. సో ఇన్ దిస్ వెస్టేజ్ at last of 2021 December, I want to earn from the vestige of 10 lakhs per month. 10 lakhs per month. బీవీ ఎంత ఉండాలి 10 lakhs per monthకి? పీవీ almost అయిపోయింది, టైం అయిపోయింది. per month now at least I'm saving up for 6,000 PV. 10 lakhs rupees రావటానికి పీవీ ఎంత ఉండాలి? మీది లెవెల్ ఏముండాలి? Almost 5 lakhs PV. కరెక్ట్. ద థింగ్ ఇస్ 5 lakhs పీవీలో రాదు బాబు. యూ నీడ్ టు హ్యావ్ దట్ లెవెల్స్. ఏమంటున్నానంటే మీరు ఏమైనా కావాలంటే మీరు క్లియర్ ఉండాలి. నాకు ఎంత డబ్బు, ఏమైనా కావాలంటే డబ్బు కావాలి, వితౌట్ డబ్బు అవ్వదు. సో ఆ డబ్బు ఎంత కావాలి అది తెలియాలి. అది ఎంత కావాలి అని తెలిస్తే మీరు పని చేయవచ్చు అంత డబ్బుకి. ఇప్పుడు మీరు చెప్తారు నాకు ఇంటి కావాలని, ఇంటి క్లియర్ ఉండాలి. ఎంత పెద్ద ఇంటి కావాలి, ఎన్ని బెడ్రూమ్ ఉండాలి, ఏ ఏరియాలో ఉండాలి, సైట్ కాస్ట్ ఎంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, మీ బ్యాంక్ లోన్ తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది, ఇదన్నీ క్యాల్కులేషన్ ఇస్తే మీరు రివర్స్ క్యాల్కులేషన్ చేయాలి, ఎంత డబ్బు చేయవచ్చు, ఎంత పని చేయొచ్చు అని. అది తెలియకుండా మంచి లైఫ్ ఉండాలి, లైఫ్ చేంజ్ చేస్తాను అంటే అవదు. అందుకే ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారంటే పర్ మంత్ ఇప్పుడు మీరు క్లియర్ ఉండాలి. నెక్స్ట్ 6 monthsలో నా చెక్ ఎంత ఉండాలి అని మీ రిక్వైర్మెంట్ మీకు తెలియాలి. ఆ వితౌట్ రిక్వైర్మెంట్ మీరు పని చేస్తే ఇట్ ఈస్ లైక్ ఎక్కడ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను అక్కడే. ఎక్కడ వెళ్తున్నారు బాబు, నాకు తెలియదు, ఎక్కడో వెళ్తున్నాను, నేను అప్లైన్ చెప్పారు వెళ్ళు, నేను వెళ్తున్నాను. ఎక్కడ వెళ్తున్నావు, ఏ ఊరికి వెళ్తున్నావు, ఎప్పటి వరకు వెళ్ళాలి, అదన్నీ అప్లైన్ చెప్పారు వెళ్తున్నారు. అలాగెళ్తే ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ వెళ్తున్నారు చెప్తారా? అరే వా, మీరు అంత దూరం నుంచి వచ్చారా, మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, యోచన చేసి చెప్పండి. అందరికీ టైం ఇంపార్టెంట్. యోచన చేశారు. లైఫ్ స్టైల్ ఎక్కువ దుడ్డు అంటే నేను నాకు లైఫ్లో టైం ఫ్రీడమ్ అండ్ మనీ ఫ్రీడమ్. ఓకే వన్ మినిట్. టైం ఫ్రీడమ్ని డిఫైన్ చేయండి. టైం ఫ్రీడమ్ అంటే నాకు ఒక టెన్షన్ ఉండదు, ఏ పని పోయినా నాకు నా టైం అనేది నా చేతుల్లో టైం ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఏంటి? అంటే టైం ఫ్రీడమ్ అంటే ఓకే దాట్స్ ఓకే. అతను అక్కడి నుంచి వచ్చేసి చెప్పారు, దట్ ఇస్ ఓకే. అతను సో లెట్స్ అప్రిషియేట్. ఓకే, టైం ఫ్రీడమ్ ఇస్ ఫైన్. ఇప్పుడు మనీ ఫ్రీడమ్ అంటే ఏంటి? నేను ఏదైనా కొనాలనుకుంటే అంటే నా ప్యాకెట్లో మనీ ఏం కొనాలంటే, నేను ఒక లగ్జరీ కారు కొనాలన్నా. లగ్జరీ కారు ఏది? ఆడి కారు ఏ మోడల్? న్యూ మోడల్ అంటే ఏంటి? న్యూ మోడల్ ఏది న్యూ మోడల్? సార్ని అడుగుతున్నానంటే మీరందరిని అడుగుతున్నాను. మీరందరూ కదా నాకు ఇంటి కావాలి, నాకు పెద్ద కార్ కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. వాళ్ళందరికీ క్వశ్చన్ అడుగుతున్నాను, స్పెసిఫిక్గా రండి ఏం కావాలి అని. ఊరినే కార్ కావాలంటే కాదు, కార్ ఏంటి, మోడల్ ఏంటి, ఎప్పుడు తీసుకుంటారు, ఏ కలర్ కారు, మీ ఇంటిలో ఆల్రెడీ పార్కింగ్కి జాగా ఉందా లేదా, ఇన్స్టాల్మెంట్ తీస్తే ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది, ఆ ఇన్స్టాల్మెంట్ చేయడానికి ఎంత బిజినెస్ కావాలి, అదన్నీ క్లియర్ ఉండాలి. అదన్నీ క్లియర్ లేకుండా ఇప్పుడు వరకు విన్నారు కదా నేనేం చెప్పాను అని. గుడ్, చెప్పండి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. ఈ బిజినెస్కి ఎందుకు వచ్చారు? సింపుల్, నో స్టోరీస్.
సార్ దీంట్లో మనకు కావాల్సింది మెయిన్ టీం వర్క్ సార్. టీం సార్, వర్క్ మనకి కాదు, మీకేం కావాలి? నాదికు నా లైఫ్లో నా ఫ్యామిలీని నేను లగ్జరీగా ఉండాలి. లగ్జరీ అంటే ఎట్లా అంటే నేను మంచిగా చూసుకోవాలని చెప్పి దానికోసం గోల్ పెట్టుకొని నేను పీవీస్ చేయాలి. మెయిన్ పీవీస్ ఎంత చేయాలి? నెలకు మినిమం 2000, 3500 మినిమం మెయింటైన్ చేసుకోవాలి నేను. మంత్లీ పీవీస్ మనం ఇవ్వండి. 2000, 3000 పీవీలో లైఫ్ కాదు, మీరు సైకిల్ టైర్ చేంజ్ చేయడానికి అవదు. సార్, నాకు సింపుల్ క్వశ్చన్, మీరు ఈ బిజినెస్కి ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకు వచ్చారో? ఆఫ్టర్ 2 years ఏం కావాలి ఈ బిజినెస్ నుంచి? ఈ బిజినెస్లో నేను స్టార్ డైరెక్టర్ నుండి లెవెల్ డబ్బు రాదు సార్. ఫర్గెట్ అబౌట్ లెవెల్స్ డబ్బు ఉండదు. ఒక 1 yearలో నేను గోల్ పెట్టుకున్నా సార్. ఒక 1 yearలో నేను 1 yearలో ఒక కార్ అచీవ్మెంట్ అయ్యి. ఏ కారు? మంచి పెద్ద కార్ సార్, i20 సార్. i20 డబ్బు ఎంత? i20కి డబ్బు ఎంత? డబ్బు తెలుసా ఎంత అని i20కి? కార్ కా సార్? 15 lakhs 20 lakhs. i20కి ఎంత ఉంటుంది బాబు డబ్బు? 10 lakhs సార్. 10 lakhs సార్. వాళ్ళకి తెలుసు, మీకు కావాలి, మీకు తెలీదు, వాళ్ళకి తెలుసు. ఫస్ట్ నేను ఇది ఏంటి ఐడియలీ నేను ఎందుకు ఇదన్నీ అడుగుతున్నానంటే, కూర్చోండి సార్, 1 minute ప్లీజ్. నేను ఎందుకు అడుగుతున్నానంటే, అల్టిమేట్లీ డబ్బు, కరెక్టా? అల్టిమేట్లీ నాకు కార్ కావాలి, బట్ ఏం కావాలో డబ్బు కావాలంటే ఏంటి? పీవీ. ఎంత బిజినెస్ చేయాలి? బిజినెస్ చేయడానికి నేను ఏమేం చేయాలి ఇది తెలుసుకోవాలి. సో రివర్స్ క్యాల్కులేషన్ చేస్తే నేను ఈ బిజినెస్కి ఎందుకు వచ్చానంటే, మంచి లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ ద ఆన్సర్. నా ప్రకారం మంచి లైఫ్ స్టైల్ వేరే, విజయరాజు గారి ప్రకారం మంచి లైఫ్ స్టైల్ వేరే, మీ ప్రకారం మంచి లైఫ్ స్టైల్ వేరే, అంబానీ ప్రకారము, మోదీ ప్రకారం, మన గౌతమ్ బాలి గారి ప్రకారం లైఫ్ స్టైల్ వేరే, అతనిది లైఫ్ స్టైల్ వేరే, అంబానీది లైఫ్ స్టైల్ వేరే, అందరిది, రంజిత్ గారిది లైఫ్ స్టైల్ వేరే. సో లైఫ్ స్టైల్ది డెఫినేషన్ అందరికీ వేరే వేరే ఉంటుంది. 1 minute సార్. సో ఈ బిజినెస్కి ఎందుకు వచ్చాను, దట్ హ్యాస్ టు బి వెరీ క్లియర్. నేను ఒక కర్ణాటకలో ఎక్కడో అడిగాను ఈ లైఫ్ ఇదికి ఎందుకు వచ్చారని. అతను సింపుల్గా చెప్పాడు, సార్ నాకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి కార్ది, నేను 12,000 రూపీస్ కార్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. నేను ఆ టైంలో పెళ్ళి చేసుకోవాలి అని చెప్పేసి నేను కార్ కొన్నాను. యాక్చువల్లీ నా కెపాసిటీలో లేదు కార్ కొనడానికి. ఇప్పుడేమవుతుందంటే నా 30,000 శాలరీ 12,000 ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతుంది. సో రెస్ట్ ఆఫ్ ద మనీలో ఇది రన్ చేయడానికి కష్టం అవుతుంది. నేను ఎందుకు వచ్చానంటే, నెక్స్ట్ వేస్టేజ్ ప్రోడక్ట్ని వాడి స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలనే మనసుతో వచ్చాను. ఆర్గానిక్. ఓకే, తర్వాత ఏంటి? ఫస్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్ ఇలాగ వస్తే నేను అడుగుతాను. వెస్టేజ్ యూజ్ చేస్తే ఆరోగ్యం బాగా అయిపోతుంది. తర్వాత ఏంటి? ఏమి? ఇండియా వాళ్ళకి స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలి. ఇండియాకి ఎందుకు, ప్రపంచంకి ఎందుకు లేదు? ఫస్ట్ మన సార్ లోకల్. ఇండియాకి చేస్తే మీకేం దొరుకుతుంది? నాకేం నా దేశం సార్. దేశం. దేశమా? తర్వాత భోజనం ఏం చేస్తారు? అదే సార్. మీరు ఇంటికి వెళ్ళి చేస్తారా? ఇంటికి బాబు డబ్బు భోజనం చేయాలి, డబ్బు లేదంటే నేను దేశ సేవ చేస్తున్నాను, ఏంటి డబ్బు అని అడుగుతారా? పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచాలి వేస్టేజ్ ప్రోడక్ట్ని వాడి. బాబు అదన్నీ వదిలేయి. సమాజ సేవ తర్వాత ఫస్ట్ ఇక్కడ సేవ అవుతుందా? ఇంట్లో సమాజం వదిలేయండి. మీరు నమ్ముకొని వచ్చింది కదా పాప, నన్ను చూసుకుంటాడు, నా ఇంటిని వదిలేసి వస్తానని. ఆ పాపకి ఏం చేస్తారు? ఆ చిన్న పాపాలకి ఏం చేస్తారో అది చెప్పండి. సమాజ సేవ వదిలేయండి. అది వచ్చింది కదా, పెళ్ళి అయిందా? అవలేదా? వస్తారు కదా. పేరెంట్స్కి ఏం చేసేయారు మీరు? మీ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నారు? వాళ్ళది మంచి ఇంటి ఉందా, కారు ఉందా, ఒక సర్వెంట్ ఉన్నారా, మెడికల్ అన్ని చూసుకుంటున్నారా? సార్, సమాజ సేవ వదిలేయండి, ఫస్ట్ మనం ఏం చేయాలి చూడండి. ద థింగ్ ఈస్, మీరు వెస్టీజ్కి ఈ కారణం నుంచి వస్తే బిజినెస్ ఇది అవ్వదు. యూనిట్ ఆఫ్ స్ట్రాంగ్ రీజన్. నేను చెప్తున్నాను కదా, సార్ వచ్చారు, నేను స్టాప్ చేశాను. 1 minute, లెట్ మీ ఫినిష్. నేను మాట్లాడతాను. ఓకే, ఏమండి అదేమో చెప్పారు కదా, చెప్పండి. అదేనా అన్నారు కదా, చెప్పండి మీరు ఎందుకు వచ్చారు? ఆ సారు అంటే ఆ సారు వదిలేయండి, మీరు ఎందుకు వచ్చారని చెప్పండి.
సార్ ఏమని చేస్తారు చెప్పండి. మనీ ఎర్న్ చేయడానికి ఆ? మనీ ఎర్న్ చేయాలంటే నాలెడ్జ్ నేర్చుకోవాలి, దానికోసమే వచ్చేస్తాయి. ఎందుకు వచ్చారు? మనీ ఎర్న్ చేయడానికి, మనీ ఎర్న్ చేయాలంటే నాలెడ్జ్, మర్యాదగా డబ్బు 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 మనీకి డబ్బు ఎంత డబ్బు కావాలి? 10 కోట్లు కావాలి 10 కోటి ఏం చేస్తారు సార్? 10 కోటి ఏం చేస్తారు? లెక్క వేయండి. 10 కోట్లు ఉంటే సార్ ఆ. మేము అన్నీ వదిలేసి, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఎక్కడ వెళ్తారు? ఇండియా మొత్తం ఆల్ ఓవర్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్, ఏది అలాగే ఫేమస్ టెంపుల్స్ ఏదండి? ఫేమస్ టెంపుల్స్ అంటే శ్రీపురం, అరుణాచలం, అలాగే హిమాలయాస్. ఆంధ్ర లోపలే ఉంది. మీరు ఇండియా 10 కోటి ఉంది, మీరు అరుణాచలం ఇది వింటారు, అది తిరుపతి అన్నీ అయిపోతుంది. అది 10 కోటి వద్దు, ఇప్పుడు శాలరీలో చేయొచ్చు. ఇప్పుడు 10 కోటి కోసం అందరూ తిరుపతికి అదికని వెయిట్ చేస్తే తిరుపతి ఖాళీ అయిపోతుంది, ఎవరు రారు. 10 కోటి వచ్చిన తర్వాత వస్తారు. మీరు చెప్పండి. యాక్చువల్గా 10 కోట్లు వస్తే ఏంటంటే 10 కోటి అకౌంట్ ఇవ్వండి నాకు. సార్ 10 కోటి ఎందుకు కావాలి? అకౌంట్ ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చింది 10 కోటి? వై 10 crores? వై నాట్ 15 crores? వై నాట్ 9 crores? 9 crores ఎందుకు వద్దు? 10 కోటి ఎక్కడో టోటల్ పెట్టారు కదా మీరు, ఆ టోటల్ చెప్పండి. యాక్చువల్గా 10 కోట్లు అనేది ఎగ్జాక్ట్ ఫిగర్ అని అట్లా మైండ్లో సెట్ చేసుకున్నా. అయితే చెప్పొద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఫిగర్ కరెక్ట్గా సెట్ చేసుకోండి, తర్వాత చేద్దాం. సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్. నా పేరు రాజు నాయక్ సార్. యాక్చువల్గా నేను వెస్టేజ్లో రావడానికి చిన్న డిసిషన్ గట్టి తీసుకున్నాను సార్. ఈరోజు నిరుద్యోగం చాలా పెరిగిపోతుంది, ఫ్రెండ్స్ చాలా ఉన్నారు సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సార్. నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నలుగురికి డబ్బులు వచ్చే మార్గానికి, అంటే ఒక ఉద్యోగ ఉపాధి కల్పించడానికి నేను అని వాళ్ళ దగ్గర ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నా పేరు ఉండాలంటే పక్కా వెస్టేజ్లోనే ఎవరి దగ్గర రూపాయి పెట్టుబడి పెట్టకుండా 10 మందికి లైఫ్ ఇద్దామని వచ్చా సార్ నేను. సార్ స్పెసిఫిక్ రీజన్ లేకపోతే అవదు. నాకు డబ్బు కావాలి, 4 మందికి హెల్ప్ చేయాలి అంటే ఎవరు 4 మంది? ఎవరు అది 4 మంది? ఈతన ఫ్రెండ్స్. బిజినెస్లో ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దగ్గర అడిగితే అది క్లియర్గా చెప్తాడు, సార్ మా ఎవ్రీ మంత్ నాకు 10,000 రూపీస్ కావాలండి, అందుకే వచ్చాను. కూర్చో బాబు, కూర్చో 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 కూర్చో. కరెక్ట్గా చెప్పాలి. లైఫ్ స్టైలు, ఎక్కువ డబ్బు, సమాజ సేవ అదన్నీ వద్దు. ఈ బిజినెస్ ఒక ప్యాషన్తో చేయడానికి వచ్చా సార్. ఇంటికి వెళ్ళి డబ్బు ఇవ్వండి అంటే మా ఇంట్లో రైస్ అయిపోయింది, డబ్బులు ఇవ్వండి అంటే 1 minute సార్, డబ్బు ఇవ్వాలంటే నా ప్యాషన్ అంటే ఎవరికి ఎవరు డబ్బు ఈ తర్వాత చూద్దాం ప్యాషన్ అంటారు. సో డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్. నేను కరెక్ట్గా ఇస్తాను, నేను చెప్తాను. వై వీ షుడ్ బీ ఇన్ బిజినెసెస్. కూర్చోండి సార్, ఐ నియర్లీ నో కి మీరు ప్యాషన్ అంటారు. ఓకే, అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే మనం ఏమైనా పని చేయనప్పుడు మనకి క్లియర్ ఉండాలి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను ఎక్కడ వెళ్తున్నాను, విజయవాడ వెళ్తున్నాను స్ట్రైట్, లేకపోతే బెంగళూరు వెళ్తున్నాను, ఆ క్లారిటీ ఉండాలి మనకి. బిజినెస్ ఎందుకు నేను ఒక ఇదిలో బిజినెస్ ఎందుకు చేస్తున్నాను అంటే అడిగితే ఏం చెప్పారంటే, సార్ నేను చెప్తున్నాను కదా అది స్టోరీ. సార్ మీరు ఎక్కడ వెళ్తున్నారు సార్? కూర్చోండి సార్. సార్ రండి, మీరు వచ్చారు కదా, నేను కరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. సార్ చెప్పండి. అడగండి సార్, చెప్తా. ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఈ బిజినెస్కి నేను ఎందుకు వచ్చాననే విషయం చెప్తాను. నేను ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ఉన్నాను సార్. సరే, నేను ఒక కార్ కావాలనుకున్నా. వచ్చినప్పుడు కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ అని డిసైడ్ చేసిన. ఐమ్ సారీ, కియా సెల్టాస్. ఓకే, అదే తీసుకోబోతున్నాను. ఈ నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1 lakh క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మినిమం 1,00,000 PVలు అనేది నా టార్గెట్. 2025 కల్లా రేంజ్ రోవర్ ఎవో కార్ తీసుకోవాలనుకుంటున్నా. వెరీ గుడ్ సార్. రేంజ్ రోవర్ కాస్ట్ అన్ని చూసుకున్నాను. 63 lakhs. గుడ్ గుడ్. ఒక 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి, రేంజ్ రోవర్ ఎవో తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఫంటాస్టిక్. సో క్లోజెస్ట్ ఆన్సర్ ఇదివరకు. థ్యాంక్ యూ సార్. క్లోజెస్ట్ ఆన్సర్. ద థింగ్ ఇస్ సార్ మీరు సార్ మీరు ఇలా చేసుకొని వెళ్తే అవుతుంది. ఫర్దర్ మీరు నా అడ్వైస్ ఏమంటే ఫర్దర్ రేంజ్ రోవర్ది
ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది అది చూసుకోండి, ఇన్స్టాల్మెంట్స్. ఓకే, సర్వీస్కి ఎంత వస్తుంది చూసుకోండి, ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది చూసుకోండి, ఆ టైం లైన్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ అ క్రౌన్ 1 lakh ఇస్ లెవెల్, డోంట్ వరీ అబౌట్ ద లెవెల్. డబ్బు 1 lakh, 2 lakh, 3 lakhs డబ్బు సంపాదించుకోవాలి. సో యూ గాట్ సమ్, ఏమన్నా ఒక రీజన్ ఉంది, నాకు రేంజ్ రోవర్ కావాలి, లేకపోతే నాకు కార్ కావాలి. యూ నీడ్ టు సీ అదికి ఎంత డబ్బు కావాలి అని చెప్పేసి, అది మెయింటెనెన్స్కి ఎంత డబ్బు కావాలి, ఆ మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఫ్యామిలీ రన్ చేయడానికి ఎంత మెయింటెనెన్స్ కావాలి, ఎంత డబ్బు కావాలి, ఇదన్నీ క్యాల్కులేషన్ ఫిగర్స్లో ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి లైక్ 12,528 రూపీస్ ఉంటే నా ఇన్స్టాల్మెంట్ వెళ్తుంది, తర్వాత అనదర్ 30,000 ఇదికి. సో 60,000, 70,000, 80,000 రూపీస్ నాకు ఇన్కమ్ రావాలంటే నేను ఏమేం చేయాలి? సో రివర్స్ క్యాల్కులేషన్లో ఐడియలీ నేను మీరందరినీ ఎందుకు అడుగుతున్నాను ఇక్కడ వచ్చేసి అంటే, మీరు క్లారిటీ ఉండాలి నాకేం కావాలని. ఐడియలీ నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐడియలీ నేను ఒక ఆ స్టోరీ చెప్పినప్పుడు సార్ వచ్చారు. అతను ఏమంటాడంటే, సార్ 13,000 రూపీస్ నాకు చాలా ఎక్కువ అవుతుంది, ఏమో ఆ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేయాలి, నాకు ఆ ఇన్స్టాల్మెంట్ వెస్టేజ్ నుంచి రావాలి. సో 6 months నేను టార్గెట్ పెట్టుకున్నాను. 6 monthsలో నేను ఎలాగైనా చేసేసి 13,000 రూపీస్ అర్న్ చేసేసి ఇట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. ఆ ఇన్స్టాల్మెంట్ నేను తీసుకోవాలి. తర్వాత నా చిల్డ్రన్ని మంచి స్కూల్కి పెట్టాలి. ఆ మంచి స్కూల్కి ఇప్పుడు నాకు 1,000 రూపీస్ పర్ మంత్ అవుతుంది, మంచి స్కూల్ వాళ్ళు వెళ్తే 3,000 రూపీస్ పర్ మంత్ అవుతుంది. అది వెస్టేజ్ నుంచి రావాలి. తర్వాత చిన్న చిన్న విషయాలు ఉంటుంది, 10,000, 3,000, 4,000, 5,000, లేకపోతే ఇంటిది రెంటు, లేకపోతే ఇన్స్టాల్మెంటు, ఇది వెస్టేజ్ నుంచి తీయాలి నాకు పార్ట్ టైంలో. ఫుల్ టైమర్ అయితే నేను ఈ పని చేయాలి, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నా ఇన్కమ్ ఇంత ఉండాలి, బై ఎండ్ ఆఫ్ దిస్ నెక్స్ట్ ఇయర్ ఇంత ఇన్కమ్ ఉండాలి, నా నెక్స్ట్ ఇయర్ అది నెక్స్ట్ ఇయర్లో నేను కార్ కొనాలి, తర్వాత నేను ఇంటి కొనాలి, నాకు ఇన్స్టాల్మెంట్లో ఇంత ఇన్స్టాల్మెంట్ వంతుంది, ఇంత పెద్ద ఇంటికి ఇంత ఇన్స్టాల్మెంట్ వంతుంది, అదికి నేను రెడీ అవ్వాలి. సో దీస్ ఆర్ ద రీజన్ వై యు ఆర్ ఇన్ వెస్టేజ్. సో మీరు వెస్టేజ్లో ఎందుకు ఉన్నారు అని చెప్పేసి క్లారిటీ వచ్చిందా లేదా? సార్ క్లారిటీ వచ్చింది కదా సార్? టైం అయిపోయింది సార్, చెప్పేసాను సార్, కరెక్ట్గా చెప్పాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. నేను ఇంతకుముందు చిన్న వ్యాపారం చేసేవాడిని, ఆటో తోలేవాడిని. నేను ఆటో తోలి ఇంటికి వెళ్ళి పండుకుంటే నిద్ర పట్టేది కదా సార్ నాకు. ఎందుకంటే ఇది కరెక్ట్ పని కాదు, నాకు ఇంకేదో పని కావాలని ఎప్పుడు నా మనసు నాతో మాట్లాడుతుండేది. ఆ టైంలో ఒక బ్రదరు నాకు వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. ఇందులో డబ్బులు ఉన్నాయన్న సంగతి రియల్గా నాకు తెలియదు అసలు. సరే, ఈ వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ చేస్తున్నాను. మా ఊరోళ్ళంతా నన్ను చూసి నవ్వడం బాగా, అంటే చేసే పని రోజుకో పని చేస్తాడు అని చెప్పేసి నన్ను అంతగా కొద్దిగా ఎలగోళం చేశారు సార్ నన్ను. సరే, ఎలగోళం చేస్తే ఇందులో ఏముందని చెప్పేసి క్లియర్గా తెలుసుకోవడానికి వెళ్ళి నేను విజయవాడ మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇందులో వర్క్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను నేను. సార్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు? ఓకే ఓకే. ఏం కావాలి వెస్టేజ్ నుంచి? నేను ఈ వెస్టేజ్లో సార్ వర్క్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మా ఊర్లో నేను రోల్ మోడల్గా నిలవాలన్నదే నాకు కోరిక. రోల్ మోడల్గా నిలవాలంటే ఇందులో వర్క్ చేస్తూ పోదు, డబ్బు అనేది వర్క్ కరెక్ట్గా చేస్తే డబ్బు అనేది దాని అంతటా అదే వస్తుంటుందని నేను నమ్మే సార్. బట్ నేను ఒక్కడనే వర్క్ చేస్తున్నాను మా ఊరు మొత్తం మీద, ఎవరో కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ముఖ్యంగా ఈ బూట్ క్యాంప్ ద్వారా నేను కొంత తెలుసుకుని. సార్ బూట్ క్యాంప్ వద్దు, మనం లైఫ్ డిస్కస్ చేస్తున్నాం, బూట్ క్యాంప్ కాదు. మీరు రోల్ మోడల్గా ఉండాలంటే ఎంత డబ్బు కావాలి? ఇప్పుడు రోల్ మోడల్గా ఉండాలంటే డబ్బు కావాలి కదా? అవును సార్, కావాలి. వితౌట్ డబ్బు నేను రోల్ మోడల్ అంటే ఎవరు ఇన్వరు రాదు సార్. ఎంత డబ్బు కావాలి? మ్యాక్సిమం నాకు 5 lakhs కావాలి సార్. మ్యాక్సిమం 5 lakhs ఇయర్కా మంత్కా? మంత్లీ సార్. ఒక మంత్ వచ్చేసి 5 లక్షలు కావాలి. పీవీ వచ్చేసి దగ్గర 5 లక్షలు పీవీ సుమారు కావాలి సార్. 5 lakhs ఏం చేస్తారు సార్? 5 lakhs ఏం చేస్తారు? 5 lakhs అంటే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి సార్. ఏం చేస్తారు అదే అడుగుతున్నాను. మా పిల్లలిద్దరికి మంచి లైఫ్ ఇవ్వాలి, మా అమ్మ మా నాన్నకి. మంచి లైఫ్ అంటే ఏంటి? మంచి లైఫ్ అంటే చదువు, ఎడ్యుకేషన్ బాగుండాలి సార్. ఎడ్యుకేషన్ బాగుండాలంటే ఏంటి? వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివేయాలనేది నా కోరిక. అదే, దట్ ఇస్ కరెక్ట్. అదికి ఎంత డబ్బు కావాలి? క్లారిటీ అంటే నాకు 5 లక్షలు వస్తే చాలు సార్, అంతకుమించి నేను ఒక పని చేస్తాను. 5 లక్షలు 1 minute 5 లక్షలు ఇస్తాను, ఖర్చు పెట్టకూడదు. 5 లక్షలు ఎవ్రీ మంత్ 5 lakhs ఇస్తాను, ఖర్చు పెట్టకూడదు. లేదు సార్, ఖర్చు పెట్టాలి. ఎలా పెట్టాలి అదే అడుగుతున్నాను నేను. అంటే నాకు పిల్లలిద్దరికి మంచిగా. సార్ నేను ఒక మాట చెప్తాను. ఇట్ ఈస్ మీకు డబ్బు నుంచి ఏం దొరుకుతుందో మీరు చెప్తున్నారు. అవును సార్. ఆ డబ్బు అది దొరకటానికి ఎంత డబ్బు కావాలి అది క్లియర్ లేదు మీరు. అది 5 lakhs రౌండ్ ఫిగర్ కాదు. ఇప్పుడు 1 minute
నేను అందరి దగ్గర మాట్లాడుతున్నాను. 5 lakhs చెప్తే ఏమో ఒక క్యాల్కులేషన్ పెట్టుంటారు కదా, ప్లస్ 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 వచ్చేసి 5 lakhs వచ్చింది. ఆ ప్లస్లు ఏంటి అని అడుగుతున్నాను. ఒక 1 lakh ఇక్కడ వెళ్తుంది, 1.5 ఇక్కడ వెళ్తుంది, 80,000 ఇక్కడ వెళ్తుంది, 30,000 ఇక్కడ వెళ్తుంది, 1,000 ఇక్కడ వెళ్తుంది. ఆ క్యాల్కులేషన్ ఉందా? ఉంది సార్. చెప్పండి. సరే, నాకు వచ్చేసి ఒక 13 lakhs కార్ తీసుకోవాలని. ఎంత? 13 lakhs సార్. ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది? ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మ్యాక్సిమం 65,000 వస్తుంది అనుకుంటున్నాను నేను. అనుకుంటే డబ్బు రాదు. అంటే నాకు పూర్తిగా కార్ల గురించి తెలియదు సార్. నాకు సార్ మీకు ఏమైనా కావాలంటే మీరు ఎక్కడైనా వెళ్ళాలంటే మీరు క్లియర్గా చెప్పాలి, నేను విజయవాడ వెళ్తున్నాను అని. అవును సార్. నేను అనుకుంటానంటే అవ్వదు. సో జనరలీ ఏం చెప్తున్నా అంటే మీరు వెస్టీజ్లో పని చేస్తే మీరు ఎందుకో వస్తున్నారని మీకు క్లారిటీ లేకపోతే రిజల్ట్ రాదు. మీకు క్లియర్లు ఉండాలి, నాకు ఈ మంత్ ఇంత డబ్బు కావాలి, ఈ మంత్ ఇంత డబ్బు కావాలి. అప్లైన్ దగ్గర అడగాలి, నాకు 12,000 రూపీస్ రావాలి, నా ఇన్స్టాల్మెంట్ ఉంది కార్ది, అది ఫ్రీ అయిపోవాలి, ఏమేం చేయాలి చెప్పండి. నాకు ఎక్కువ డబ్బు, చాలా డబ్బు కావాలి అప్లైన్ దగ్గర అంటే అప్లైన్ దగ్గర ప్లాన్ ఉండదు ఏం చేయాలి అని చెప్పడానికి. అందుకోసం యూ నీడ్ టు బి క్లియర్ ఏం కావాలి అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గెట్ ఆన్ ద స్లైడ్ ప్లీజ్. స్లైడ్స్. ఓకే, గుడ్. వై వెస్టీజ్ తెలిసిందా? ఒక ఐడియా వచ్చిందా ఎందుకు చేస్తున్నారు వెస్టీజ్ అని? నెక్స్ట్ ఈజ్ మీకు ఏమేమి కావాలో అది దొరకాలి అని చెప్పేసి ఎంత ఆకులు ఉంది, అది ఇంపార్టెంట్. ఏం కావాలో అందరికీ తెలుసు. నాకు డబ్బు కావాలి, నాకు ఇంటి కావాలి, పెద్ద కారు కావాలి, నాకు ఇదన్నీ అందరికీ తెలుసు, అందరికీ కావాలి. అది కావాలి అని చెప్పేసి చలం ఎంత ఉంది, అది కావాలి అని కాస్ట్ అదెంత ఉంది. ఇప్పుడు ఎవరెవరు నా దగ్గర మాట్లాడారో వాళ్ళందరూ చెప్తారా నాకు అది కావాలి, లైఫ్ స్టైల్ కావాలి, ఇదన్నీ చెప్పారు కదా. అది కావాలి అని ఆకలి ఎంత ఉంది? అది ఆకలి లేకుండా కావాలి అని చెప్తే ఏం ప్రయోజనం ఉందో? ఆకలి లేకుండా, చలం లేకుండా, అది సాధిస్తాను అని ఒక మనస్థితి లేకుండా అది కావాలి అంటే ఏం దొరకదు. అది కావాలంటే అంతే చలం ఉండాలి, అది కావాలి నాకు అని. ఈరోజు మీ దగ్గర ఏమేమి ఉందో అదన్నీ మీరు అనుకున్నారు కావాలి అని చలం తీసుకున్నారు, అందుకే మీ దగ్గర ఉంది. ఆ చలం లేకపోతే అది దొరకదు. ఎవరిని అడిగితే చెప్తారు నాకు అది కావాలి, ఇది కావాలి, అందరికీ అంత కావాలి. బట్ చలం ఎంత ఉంది, అది కావాలి అని చెప్పేసి ఆకలి ఎంత ఉంది, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో ఆకలితో చాలా ఇంపార్టెంట్. అది కావాలంటే ఇట్స్ అ వెరీ సింపుల్ స్టేట్మెంట్. ఏం కావాలి? అది కావాలని చెప్పేసి విల్ యూ గివ్ యర్ లైఫ్ కావాలని చెప్పేసి అప్పుడు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అది చూస్తుంది ఎంత కావాలి, చలం ఎంత ఉంది నేను కావాలి అని చెప్పేసి చూస్తుంది. ఆ చలం లేకపోతే రాదు, ఆ చలం ఉండాలి అలాగా. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, మోస్ట్లీ అన్ని ట్రైనింగ్లో చెప్తాను నేను. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందుకోసం ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ దట్ స్టోరీ. మైసూర్ ఎంతమంది వెళ్ళారు? మైసూర్. ఓకే, నేను ఐ జస్ట్ గో త్రూ దట్ స్టోరీ క్విక్గా వెళ్తాను. మైసూర్లో మహారాజా ఉంటారు. ఇప్పుడు మహారాజా ఉన్నారు, మహారాణి ఉన్నారు, యువరాజా ఉన్నారు. అండ్ మైసూర్లో దసరా టైంలో దెర్ ఇస్ అ కోర్ట్ ఇదవుతుంది. ఏం చెప్తారు? దట్ ఈస్ మహారాజా కూర్చుంటాడు, ప్రజలు వచ్చేసి మహారాజాకి గిఫ్ట్ ఇస్తారు. దర్బార్ నడుతుంది. ఇప్పుడు దసరా టైంలో ఆల్ ద 9 days దర్బార్ అవుతుంది. సో ఓల్డ్ ఏమేమి ట్రెడిషన్ ఉందో అదన్నీ జరుగుతుంది ఆ టైంలో. సో మహారాజా ఇంట్లో ఏమైనా మంచిగా ఏమైనా జరిగితే వాళ్ళది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ పిలిచి భోజనం ఇస్తారు. వాళ్ళది ప్రజలు ఉన్నారు కదా, దాన్ని పిలుస్తారు. మహారాజా ఇంట్లో ఏమైనా మంచిగా జరిగితే అది ఓల్డ్ ట్రెడిషన్, అది ఆ ట్రెడిషన్ని నడుచుకుని వస్తుంది. లాస్ట్ 2-3 years బ్యాక్ మహారాజా ఇంట్లో పాపు భర్త అయింది. ఏం చెప్తారు అది? వాట్ డు దే సే? పాపు పుట్టారు, యువరాజా పుట్టారు. ఇట్స్ అ వెరీ హ్యాపీ ఒకేషన్. సో మహారాజా ఏం చెప్పారంటే అందరినీ భోజనం పిలుద్దాము. ఈ భోజనం ఎలాగ ఉండాలంటే ఎవరు చూడకూడదు ముందు, ఎవరు చూడలేదు అలాగ ఉండాలి భోజనం. మహారాజా అంత ఖుషిగా ఉన్నాడు, అంత భోజనం ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తారు.
తర్వాత మహారాజా అందరిని అడుగుతారు ఏమేమి కావాలి అని చెప్పేసి, ఆ భోజనంకి మెనూలో ఏమేమి ఉండాలి అని చెప్తారు. అందరూ ఐటమ్స్ చెప్తారు. ఇప్పుడు మీరు అడిగితే చెప్తారా ఐటమ్స్ ఏమేమి కావాలని మహారాజు భోజనంలో చెప్తారా? మహారాజు భోజనం పిలిస్తే మీ ప్రకారము భోజనంలో ఏమేమి ఉండాలి? చికెన్, మటన్, ఏమండి? క్లారిటీ ఇవ్వాలా? మహారాజా భోజనం పిలిస్తే అన్ని ఐటమ్ ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారో ఆ ఐటమ్ అన్నీ ఎలాగో ఉంటుంది. మీరు ఏమనుకోలేదో ఆ ఐటమ్ ఉంటుంది. ఐస్ క్రీము ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వస్తుంది, ఫ్రూట్స్ అన్ని జాగా నుంచి వస్తుంది, తమిళనాడు నుంచి కుక్ వస్తారు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కుక్ వెళ్తారు, మ్యాంగ్లూరు నుంచి కుక్ వస్తారు, నార్త్ ఇండియన్ కుక్ వస్తారు, కాశ్మీర్ నుంచి కుక్ వస్తారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి కుక్ వచ్చేసి ఆ ప్రజలకి భోజనం పెడతారు. సో అందరూ వస్తారు భోజనం మెనూ తయారవుతుంది. అంత కుక్స్ అన్ని 15 days ముందే వస్తారు. భోజనం తయారవుతుంది. సాటర్డే అందరూ వస్తారు భోజనానికి. సాటర్డే భోజనానికి వస్తే ఇలాగే అందరూ కూర్చున్నారు. మహారాజా పర్సనలీ చూస్తున్నాడు అందరూ దొరుకుతుందని. చికెన్ హీరోకి చికెన్ వెళ్ళిందా, హీరోకి కోల్డ్ డ్రింక్ వెళ్ళిందా, ఐస్ క్రీమ్ వెళ్ళిందా అని పర్సనలీ చూస్తున్నాడు. ప్రజలు భోజనం చూసేసి ఆశ్చర్యపడిపోతున్నారు. ఏంటి, మనం కొన్ని డిష్ చూడలేదు, ఇనులేదు, ఆ డిషెస్ ఉన్నాయి. కెనో ఫ్రూట్స్ మనం ఫోటోలు చూసాం, ఆ ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ స్పెషాలిటీ ఏమంటే మీరు ఎంత కావాలో తీసుకోవచ్చు, ఏం కావాలో తీసుకోవచ్చు. ఈ భోజనాలు ఎంత కావాలో తీసుకోవచ్చు, ఏం కావాలో తీసుకోవచ్చు. అలాగా ఏమి రిస్ట్రిక్షన్ ఏం లేదు. సో మహారాజా పర్సనలీ చూస్తున్నాడు ఎవరు అందరూ తీసుకుంటున్నారా, అక్కడ చికెన్ వెళ్ళిందా, ఇక్కడ ఫిష్ వెళ్ళిందా, మటన్ వెళ్ళిందా, అన్నీ చూసుకుంటున్నారు పర్సనలీ. మహారాజా కూడా ఒక ఆప్తుడు ఉంటాడు ఎప్పుడు, కరెక్టేనా? మీరు పిక్చర్లో చూస్తేనా ఒక ఆప్తుడు, ఒక అతన్ని జోకర్ అని చెప్పొచ్చు, ఏమో చెప్పొచ్చు, అతను ఆప్తుడు. ఎప్పుడు మహారాజా ఎక్కడ వెళ్తాడో అక్కడ ఉంటాడు. సో మహారాజా ఆప్తుడు అతను కూడా ఉన్నాడు. మహారాజా ఆప్తుడిని సడన్లీ నోటీస్ చేస్తే ఏం చేస్తాడంటే, ఆప్తుడు చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాడు. మూడ్ లేదు. అందరూ మహారాజాకి వా 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 ఎంత భోజనం అమోఘ ఉంది అని చెప్తున్నాడు. బట్ ఇతను చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాడు. 2-3 times చూస్తాడు, ఏమో మూడ్ ఆఫ్లో ఉన్నాడు అనుకుంటాడు. తర్వాత ఒక బారి అడుగుతాడు, ఆప్తుడా నువ్వు మూడ్ ఆఫ్ ఎందుకు ఉన్నాడు, ఎందుకో చిన్నదైంది ఫేస్ అన్ని, హ్యాపీగా లేదా, చూడు అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అని. ఏం లేదు మహారాజా అంటాడు. ఒక హ్యాపీ ఒకేషన్ ఎవరైనా మూడ్ ఆఫ్ అయితే, అదో ఆప్తుడు మూడ్ ఆఫ్ అయితే మహారాజాకి బాధ అవుతుంది. అతను 2-3 times అడుగుతాడు, ఎందుకు మూడ్ ఆఫ్ ఉన్నాడు అని. ఇతను అంటాడు, ఏం లేదు మహారాజా, ఏం లేదు మహారాజా. మహారాజా ఏమనుకుంటాడు, ఇతనిది ఫేవరెట్ డిష్ ఏమో ఇక్కడ లేదు, అందుకోసం ఇతను బాధపడుతున్నాడు అనుకోడు. అతను అడుగుతాడు, నీ ఫేవరెట్ డిష్ ఏమైనా తక్కువ ఉందా ఇక్కడ, నేను తెప్పించాలా, ఇక్కడ నుంచి తెప్పించాలంటే నేను తెప్పిస్తాను, నువ్వు నాకు చెప్పు ఉంటాడు. అంతా ఉంది మహారాజా అంటాడు. మరి ప్రాబ్లం ఏంటి అంటాడు. ఆప్తుడు అంటాడు, సార్ మహారాజా అంతా ఉంది, అందరూ ఎంత కావాలో అంత తీసుకుంటున్నారు, ఏం కావాలో తీసుకుంటున్నారు, మాత్రం నా ప్రాబ్లం ఏమంటే ఒకే ఒక విషయం లేదు ఇక్కడ. ఏమి అని అడుగుతారు మహారాజా. నాకు ఆకలి లేదు అంటారు. ఆకలి లేదు, అందరూ ఏం కావాలో అది తీసుకుంటున్నారు, నాకు ఆకలి లేదు. అలాగే వెస్టీజ్లో ఎంత కావాలో తీసుకోవచ్చు, ఏం కావాలో తీసుకోవచ్చు. ఇప్పుడు లీడరు ఎంత కావాలో తీసుకుంటున్నారు, ఏం కావాలో తీసుకుంటున్నారు. అతనికి ఆకలి ఉంది అందుకే తీసుకుంటున్నారు. ఆకలి లేకపోతే ఏముంటేనూ ప్రయోజనం లేదు. అందుకోసం ఏమైనా కావాలంటే ఆకలి ఉండాలి, నాకు కావాలి అని చెప్పేసి ఆకలి ఉండాలి. ఆకలి లేకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే అది రాదు, ఉండదు. సో లైఫ్లో ఇట్ ఇస్ నాట్ అబౌట్ వెస్టేజ్. లైఫ్లో ఏమైనా కావాలంటే ఆ చలం ఉండాలి, నాకు అది కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా ఎడ్యుకేషన్లో క్లాస్లో ఫస్ట్ రావాలంటే అతనికి చల ఉంటుంది, ఆకలి ఉంటుందా లేదా? అతనికి ఆకలి ఉంటుంది, ఫస్ట్ రావాలి అని చెప్పేసి అందుకే చదువుతాడు. అలాగా ఆ ఆకలి లేకపోతే చదువుడు. ఇప్పుడు జస్ట్ పాస్ అనుకుంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి కదా, ఫస్ట్ వస్తే ఏంటి, లాస్ట్ వస్తే ఏంటి, నెక్స్ట్ జస్ట్ పాస్ అవ్వాలి కదా అంటే ఆ ఆకలిలో చదువుతాడా? లేదు. ఫస్ట్ రావాలంటే ఆకలి కావాలి, లాస్ట్ రావాలంటే ఆకలికి అక్కర్లేదు. జీవనం చేంజ్ చేయాలంటే ఆకలి కావాలి, జీవనం ఇలాగే వెళ్ళాలంటే ఆకలికి అక్కర్లేదు. ఇలాగే వెళ్ళిపోతుంది, టైం పాస్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిజినెస్ మనం ఎవరు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేరు. సో బిజినెస్ది కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. మన బిజినెస్లో
కొన్ని రూల్స్ ఉన్నాయి, సింపుల్ రూల్స్ ఆఫ్ బిజినెస్. ఫస్ట్ రూలు, దిస్ ఈజ్ మై బిజినెస్, దిస్ ఈజ్ మై బిజినెస్. అందుకే వెబ్లో అదే పెట్టారు కదా, మై వెస్టీజ్. అప్లైన్ వెస్టీజ్ అని పెట్టలేదు, myvestige.com. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మై బిజినెస్, ఐ విల్ లెర్న్ దిస్ బిజినెస్. రూల్స్ అది, ఐ విల్ లెర్న్ దిస్. ఈ బిజినెస్ని నేను నేర్చుకుంటాను. దిస్ బిజినెస్ విల్ చేంజ్ మై లైఫ్. ఈ బిజినెస్ నా లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఐ విల్ బీ వర్కింగ్ ఫర్ మై బిజినెస్, నాట్ మై అప్లైన్. ఈ బిజినెస్లో నేను పని చేస్తాను, నేను ఈ బిజినెస్ని లర్న్ చేస్తాను, నేను అర్న్ చేస్తాను, నా అప్లైన్ కాదు. దిస్ విల్ టేక్ యాజ్ ఎనీ అదర్ బిజినెస్. ఈ బిజినెస్ వేరే బిజినెస్ లాగే టైం తీసుకుంటుంది డబ్బు ఇవ్వటానికి. దిస్ బిజినెస్ విల్ వర్క్ ఓన్లీ. నేను సిస్టమ్ ఫాలో చేస్తే ఈ బిజినెస్ వర్క్ చేస్తుంది. సిస్టమ్ ఫాలో చేయలేకపోతే ఈ బిజినెస్ వర్క్ చేయదు. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్లో షార్ట్ కట్ లేదు. ఈ బిజినెస్లో వేరే బిజినెస్ ఎలాగ పని చేయాలా అలాగే పని చేయాలి. మనం అన్ని గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయాలి, మనం అన్ని లీగల్ సిస్టమ్ రూల్స్ ఫాలో చేయాలి. మనం గవర్నమెంట్ పెట్టింది రూల్ నుంచి బయట వచ్చేసి ఏమైనా చేస్తామని చెప్తే అది తప్పు అవుతుంది. కొన్ని కంపెనీస్ మీరుకి రాంగ్ డైరెక్షన్ ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్ ఇది ఏమి సిస్టమ్ పెట్టారో ఆ సిస్టమ్ నుంచి బయటకు పని చేస్తే వాళ్ళు ట్రబుల్కి వెళ్ళిపోతారు. అందుకే దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఈ బిజినెస్లో షార్ట్ కట్ లేదు. ఈ బిజినెస్, దిస్ ఈజ్ అ బిజినెస్. వేరే బిజినెస్ ఎలా పని చేస్తుందో అలాగే ఈ బిజినెస్ పనిచేస్తుంది. ఐ విల్ బీ లాయల్ టు మై టీమ్ అండ్ టు మై బిజినెస్. నేను నా టీం కూడా పని చేయనప్పుడు నేను ఎప్పుడూ లాయల్గా ఉంటాను నా టీంకి. నేను ఈ బిజినెస్కి లాయల్గా ఉంటాను. ఈ బిజినెస్ చేయడానికి వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు డిసైడ్ చేయాలి. ఇదే, యూ నీడ్ టు డిసైడ్ దట్ యూ వాంట్ టు బీ రిచ్. మీరు ఈ బిజినెస్ చేయనప్పుడు లైఫ్లో ఏదైనా, ఇట్స్ నాట్ అబౌట్ వెస్టేజ్. మీరు లైఫ్లో ఏమన్నా కావాలంటే అది కావాలని డిసైడ్ చేయాలి, యోచన చేయకూడదు. సక్సెస్ కావాలంటే మీరు సక్సెస్ అవుతాను డిసైడ్ చేయాలి. యూ నీడ్ టు డిసైడ్ యూ విల్ గివ్ అ గుడ్ లైఫ్ టు యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇస్తాను, నేను మంచి లైఫ్ లీడ్ చేస్తాను. నా దగ్గర లగ్జరీ కార్ ఉంటుంది, నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది, నా దగ్గర పెద్ద ఇంటి ఉంటుంది. అదన్నీ కావాలి అని చేసి మీరు డిసైడ్ చేయాలి. డిసైడ్ చేయలేకపోతే అది జరగదు. నౌ యూ నీడ్ టు చూస్ అండ్ డిసైడ్. మీరు మంచి లైఫ్ కావాలి అని డిసైడ్ చేయాలి, చూస్ చేయాలి, తర్వాత అదన్నీ డిసైడ్ చేయాలి. టు స్టే యాజ్ యూ లివ్ టిల్ నౌ వితౌట్ గెటింగ్ రెడీ టు ఫేస్ లైఫ్. మీరు డిసైడ్ చేయలేకపోతే ఇప్పటి వరకు మీరు ఎలాగున్నారో అలాగే ఆగిపోతారు. టు వర్క్ హార్డ్. మనకి చూస్ చేయటానికి ఇట్ డజంట్ వర్క్ సార్. మనకి చూస్ చేయటానికి రెండు ఆప్షన్ ఉంది. టు స్టే యాజ్ యూ లివ్ టిల్ నౌ, రెండు మనకి చూస్ చేయాలి. ఇప్పటి వరకు నేను ఎలాగ లైఫ్ లీడ్ చేశానో అలాగే ఉంటాను, అది ఒకటే ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే నేను నెక్స్ట్ 2 years హార్డ్ వర్క్ చేస్తాను, ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఈ రెండు ఆప్షన్ ఉంది. ఈ రెండు ఆప్షన్లో మీరు చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత అదిని మీరు డిసైడ్ చేయాలి. డిసైడ్ చేయలేకుండా ఏమైనా చేస్తే అది పనికిరాదు. మీరు యోచన చేస్తే పనికిరాదు, డిసైడ్ చేయాలి. ఎందుకంటే నేను ఈ బిజినెస్ వచ్చిన ముందు నేను చాలా స్మోక్ చేస్తున్నాను, సిగరెట్స్ స్మోక్ చేస్తున్నాను. హెల్త్ ఇండస్ట్రీకి వచ్చాను అని నేను ఆలోచించాను, స్మోకింగ్ స్టాప్ చేయాలి అని ఆలోచించాను, మాత్రం నేను డిసైడ్ చేయలేదు. ఆలోచిస్తూనే ఉన్నాను, నాకు తెలుసు ఇది రాంగ్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఒకరోజు డిసైడ్ చేశాను, ఒకరోజు పొద్దునే డిసైడ్ చేశాను, దెన్నో అది అయిపోయింది. ఎప్పటి వరకు ఆలోచన చేశానో అప్పటి వరకు నేను వదిలేయటానికి అవ్వలేదు. ఏ రోజు డిసైడ్ చేశానో అది వదిలేశాను. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని డిసైడ్ చేశాను నేను. అందుకే ఆ సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది నాది. నేను ఆలోచన చేస్తే దొరకదు, ఆలోచన చేస్తే సక్సెస్ రాదు. మీరు మీ లైఫ్లో ఏమైనా కావాలంటే మీరు డిసైడ్ చేయాలి. ఏదైనా, యూ కాల్ ఇట్ సక్సెస్, యూ కాల్ ఇట్ కార్, గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, చాలా డబ్బు, లైఫ్ స్టైలు, ఏదైనా మంచిది. ఇఫ్ యూ వాంట్ టు లీవ్, మీకు ఏమైనా మంచిది కావాలంటే మీరు డిసైడ్ చేయాలి, నాకు అది కావాలి అని చెప్పేసి. అప్పుడు ఆకలి వస్తుంది.
ఆలోచన చేస్తే ఆకలి రాదు, ఆకలి రాలేకపోతే అది మీకు దొరకదు. మీరు డిసైడ్ చేయాలి. మీ ఏమైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే అది నేను బ్యాడ్ హ్యాబిట్ని వదిలేస్తాను అని చెప్పేసి డిసైడ్ చేయాలి. ఆలోచన చేస్తే అవదు. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. ఈరోజు ఏమైనా కావాలంటే అది నాకు కావాలి అని చెప్పేసి డిసైడ్ చేయండి, అది అవుతుంది. మీ మైండ్ సెటే చేంజ్ అయిపోతుంది. అది వదిలేస్తాను అని డిసైడ్ చేయండి, మీ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు. సో వాట్ ఎవర్ యు డూ, మీరు వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? డిసైడ్ చేయాలి. ఏం చేయాలి? డిసైడ్ చేయాలి. ఎందుకంటే డిసైడ్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. మీకు ఏం కావాలో మీరు మీకే చెప్పుకోండి, నేను డిసైడ్ చేశాను, నేను డిసైడ్ చేశాను ఇది చేస్తానంటే ఆ పవరే వేరే అవుతుంది. ఆలోచన చేస్తున్నానంటే అవదు. ఇప్పుడు ఎవరో పెళ్ళికి పిలుస్తారు, పేపర్ అది ఇన్విటేషన్ చూసేసి డిసైడ్ చేసేస్తారు వెళ్ళాలి అని చెప్పేసి అయిపోయింది. ఆలోచన చేస్తే అవదు. ఆలోచన చేస్తే యూ విల్ నెవర్ గో. డిసైడ్ చేస్తే వెళ్తారు. మీ లైఫ్లో మీకు ఏమేమి దొరికిందో అదన్నీ మీరు డిసైడ్ చేశారు కావాలి అని చెప్పేసి, అందుకే దొరికింది. మీ లైఫ్లో చాలా చీజు దొరికితే మంచిది అనుకుంటున్నారు కదా, అది మీరు ఖాళీ ఆలోచన చేస్తున్నారు, అందుకే దొరకలేదు. మీ లైఫ్లో ఈరోజు చూడండి, మీ లైఫ్లో ఏమేమి దొరికింది అదన్నీ మీరు డిసైడ్ చేశారు కావాలి అని చెప్పేసి, అందుకే దొరికింది. మీ లైఫ్లో ಇನ್ನೂ చాలా ఉంది, అది దొరికితే మంచిది, ఇది దొరికితే మంచిది, ఆ గురించి ఆలోచన చేశారు, డిసైడ్ చేయలేదు, అందుకే దొరకలేదు. ఆ గురించి ఆలోచన ఆపేయండి, డిసైడ్ చేయండి, దొరుకుతుంది. మన వెస్టేజ్ బిజినెస్లో మీరు డిసైడ్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఈ వరల్డ్లో ఇట్ ఇస్ ద ఈక్వల్ ఆపర్చునిటీ. వెస్టేజ్లో ఇట్ ఈస్ ద ఈక్వల్ ఆపర్చునిటీ. ఎవరు కావాలో సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఎవరికి ఆకలి ఉందో సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఎవరికి ఏం కావాలో తీసుకోవచ్చు, ఎంత కావాలో తీసుకోవచ్చు, ఎవరికి రిస్ట్రిక్షన్ లేదు. మన అందరూ సక్సెస్ అవటానికి వచ్చాం. డిపెండ్స్ ఆన్ ఆకలి ఎంత ఉంది, ఎవరెవరికి ఎంత ఆకలి ఉంది అంత సక్సెస్ దొరుకుతుంది. అందరికీ క్వాలిటీ ఉంది సక్సెస్ఫుల్ అవటానికి, మన అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది, అంత ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. మాత్రం తేడా ఏమంటే ఆకలి ఎంత ఉంది, ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, ఆ ఆకలి మీద మన సక్సెస్ డిపెండ్ అవుతుంది. ఈ ఫేర్ ఉంటారు కదా, సంత కదా, ఫేర్ జాతర, ఈ సంత కదా, ఆ సంతలో బెలూన్ అమ్ముతారు. ఒక స్టిక్కి బెలూన్ టై చేసేసి ఇలాగ బెలూన్ థ్రెడ్లో టై చేస్తారు, కరెక్టా? చాలా బెలూన్ ఉంటుంది, చిన్న చిన్న చిల్డ్రన్ వెళ్ళి ఆ బెలూన్ పర్చేస్ చేస్తారు. ఆ సంతలో ఒక అతను బెలూన్ పట్టుకొని అమ్ముతున్నాడు. ఒక చిన్న పాప వచ్చేసి ఆ బెలూన్ అతన్ని అడుగుతుంది, అంకుల్ అంకుల్ ఆ గ్రీన్ బెలూన్ ఉంది కదా, అది ఇలా కట్ చేసి పైన వెళ్ళిపోతుందా అని చెప్తాడు. వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆ బెలూన్ పైన వెళ్ళటానికే చేసింది, అన్ని బెలూను పైన వెళ్ళటానికే చేసింది, ఇది కట్ అయితే వెళ్తుంది పైన అంటే. బ్లూ బెలూన్ కట్ చేస్తే వెళ్తుందా అంటే, బ్లూ బెలూన్ కట్ చేస్తేనూ పైన వెళ్ళిపోతుంది. వైట్ బెలూను కట్ చేస్తే వెళ్ళిపోతుంది, రెడ్ బెలూన్ కట్ చేస్తేనూ వెళ్ళిపోతుంది. ఈ చిన్న పాప అన్ని బెలూన్ అడుగుతుంది అని చెప్పేసి ఈ బెలూన్ అమ్ముతాడు కదా, అతను చిన్న పాపను కూర్చోపెట్టేసి చెప్తాడు, పాప చూడు, ఈ బెలూన్ చేసింది పైన వెళ్ళటానికే, బెలూన్ చేసింది పైన వెళ్ళటానికే, ఈ అన్ని బెలూన్లో క్వాలిటీస్ ఉన్నాయి పైన వెళ్ళటానికి. తేడా ఏమంటే ఆ బెలూన్ లోపల ఏముంది అది డిసైడ్ చేస్తుంది పైన వెళ్తుందా కింద వెళ్ళిపోతుందా అని. ఆ బెలూన్ లోపల ఖాళీ ఆక్సిజన్ ఉంటే కింద వెళ్ళిపోతుంది, ఆ బెలూన్ లోపల హీలియం ఉంటే పైన వెళ్ళిపోతుంది. సో సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్ మధ్యలో మనం అందరూ సక్సెస్ అవటానికే వచ్చాం, మన అందరికీ సక్సెస్ అవటానికే ఇక్కడ పంపించాడు. తేడా ఏముంది, లోపల ఏముంది, లోపల హీలియం ఉంటే పైన వెళ్ళిపోతారు, లోపల హీలియం లేకపోతే ఇక్కడే ఆగిపోతారు. అందుకే క్వాలిటీ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి ఆకలి ఎంత ఉంది అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డిడ్ యూ ఓపెన్ దిస్ షాప్ టుడే? దిస్ ఇస్ నేను కవర్ చేసాను ఆల్రెడీ. మాకు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ దగ్గర. సపోజింగ్లీ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, C&F బిజినెస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ వెస్టేజ్ బిజినెస్, C&F రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది కదా, ఏజెన్సీ. ఆ ఏజెన్సీలో ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి, మన ప్రొడక్ట్, మన వెస్టేజ్లో ఏమేమి ప్రొడక్ట్ ఉందో అదన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
కొత్తగా ఒక 15 laక్స్ రూపీస్ పెట్టేసి షాప్ చేశారు, షోరూమ్ చేశారు, అదన్నీ చేశారు. ఇప్పుడు ఓపెనింగ్ కోసరం మీరు అడుగుతారు ఏది మంచి టైం అని చెప్పేసి, మంచి టైం ఏది అని అడుగుతారు. అదగా పూజారి ఏమో చెప్తారు, నెక్స్ట్ 15 డేస్ థర్స్డే 6 o'clock మీరు ఓపెన్ చేస్తే చాలా బాగా టైం అని చెప్తారు. ఇప్పుడు 15 డేస్ టైంలో అన్నీ రెడీ ఉంది, షాప్ రెడీ ఉంది, ప్రొడక్ట్ రెడీ ఉంది, అన్నీ రెడీ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ కాదు, రెగ్యులర్. సో ఈ 15 డేస్లో మీరు ఏమేమి యాక్టివిటీ చేస్తారు? ఇప్పుడు మీ దగ్గర టైం ఉంది, మీ షాప్ ఓపెన్ చేస్తున్నారు, సప్లిమెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్, ఇదన్నీ ఉంది. ఏమేమి యాక్టివిటీ చేస్తారు? అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఎవరి కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు? ఐఎమ్ సారీ, షాప్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఎవరో చెప్తారు మీ బిజినెస్ గురించి. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, 15 డేస్ టైం ఉంది, ఎవరెవరికి చెప్తారు మీరు? బిజినెస్ చెప్పలేకపోతే బిజినెస్ ఎలాగ అవుతుంది? ఎవరికి చెప్తారు? 15 డేస్ టైం ఉంది, రిలేటివ్స్కి, అందరికీ, తర్వాత ఫ్రెండ్స్కి, అంత ఫ్రెండ్స్కి. ఎవరిని వదిలేయారు? తర్వాత ఎవరికి చెప్తారు? ఇప్పుడు 15th షట్టర్ ఓపెన్, 15th షట్టర్ ఓపెన్, ఇప్పుడు క్లోజ్ షట్టరు. చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఎవరికి చెప్తారు చెప్పండి? నేబర్స్కి, అందరికీ. మీ స్ట్రీట్లో ఎన్ని నేబర్స్ ఉన్నారో అందరికి చెప్తారు, అంతా రిలేటివ్స్ చెప్తారు, అన్ని ఫ్రెండ్స్కి చెప్తారు, అందరికీ తెలిసిపోతుంది 15th నా షాప్ ఓపెన్ ఉంది, మీరందరూ రావాలి, అక్కడ ఫుడ్ సప్లిమెంట్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంది, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉంది, ఇదన్నీ చెప్తారా? చెప్తారా లేదా? చెప్తారా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు మీరందరూ. మీ వెస్టేజ్ బిజినెస్లో అదన్నీ ఉంది. మీ అంత నేబర్స్కి తెలుసా? అంత నేబర్స్ తెలుసా? అన్ని రిలేటివ్స్ తెలుసా? అన్ని ఫ్రెండ్స్కి తెలుసా? ఎంత గర్వంలో చెప్తారా అండి నో నో అని? ఎంత నో నో నో. నేను ఇంకొకటి క్వశ్చన్ చేశాను, నో 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 అంట. అలా చేస్తే ఎలా బిజినెస్ అవుతుంది? ఇప్పుడు ఆ బిజినెస్కేనో అందరికీ చెప్తారు మీరు, ఈ బిజినెస్కి ఎందుకు చెప్పరు? హౌ కమ్ మీ రిలేటివ్స్కి అందరికీ తెలీదు మీ దగ్గర ఫుడ్ సప్లిమెంట్ దొరుకుతుంది, పర్సనల్ కేర్ ప్రొడక్ట్ దొరుకుతుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ దొరుకుతుంది, ఇదన్నీ ఎందుకు తెలీదు? ಹೇಳಿ స్వామి, చెప్పండి, చొల్లంగా. ఏం రీజను? దట్ ఈస్ బికాజ్ మీరు ఇది బిజినెస్ని కన్సిడర్ చేయలేదు. మీరు అది బిజినెస్ని కన్సిడర్ చేస్తారు, అందుకే నేను అతనికి చెప్తాను, ఇతనికి చెప్తాను, అందరికి చెప్తాను అంటారు. మీరు ఇదని బిజినెస్ని కన్సిడర్ చేయలేదు, అందుకే చెప్పట్లేదు. మీరు సీక్రెట్ బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ సీక్రెట్గా చేస్తున్నారు. నా బిజినెస్ ఉంది, ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్లా చేద్దాం, ఏ రిలేటివ్కు చెప్పకూడదు, ఏ ఫ్రెండ్స్కు చెప్పకూడదు, అలా చేస్తున్నారు. అలా చేస్తే బిజినెస్ అవుతుందా? అలా చేస్తే బిజినెస్ అవదు. మీరు అందరికీ మీ బిజినెస్ గురించి ఈ రోజు నుంచి అందరికీ తెలియాలి. ఆల్ రిలేటివ్స్ షుడ్ నో మీ దగ్గర ఏమేమి దొరుకుతుంది, ఆల్ మీ ఫ్రెండ్స్కి తెలియాలి, ఆల్ నేబర్స్కి తెలియాలి. అలా చేస్తే మాత్రం బిజినెస్ జరుగుతుంది. లేకపోతే బిజినెస్ ఎలాగంటే డోర్ క్లోజ్ చేసి బిజినెస్ చేస్తే ఏమవుతుంది, అదే మీ బిజినెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు షాప్ది డోర్ క్లోజ్ చేసేసి బిజినెస్ చేసడానికి అవుతుందా? అవదు. చెప్పకుండా బిజినెస్ చేయడానికి, మన బిజినెస్ చేయడానికి అవదు. మీరు ప్రౌడ్గా చెప్తున్నారు, అవును నేను చెప్పలేదు, ఫ్రెండ్స్కి చెప్పలేదు, రిలేటివ్స్కి చెప్పలేదు, నేబర్స్కి చెప్పలేదు అంటున్నారు. మీరు వాళ్ళకందరికీ చెప్తే మీ బిజినెస్ ట్రిపుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి చెప్పలేదు మీరు. ఇప్పుడు ఈ రోజు నుంచి మీ నేబర్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి చెప్తే మీ బిజినెస్ ట్రిపుల్ అయిపోతుంది. ఎందుకంటే మీరు బిజినెస్ స్టార్టే చేయలేదు. ఇప్పుడు ఏం చేశారో బిజినెస్ ట్రిపుల్ అయిపోతుంది. అందుకోసం డోర్ క్లోజ్ చేసేసి బిజినెస్ చేయొద్దు. షాప్ది బిజినెస్ క్లోజ్ చేసేసి లాక్ చేసుకొని నేను బిజినెస్ చేసుకొని అనుకోవద్దు. కైండ్లీ ప్లీజ్ స్లైడ్స్ ప్లీజ్. ఓకే గుడ్. బిలీవ్ చేసుకోవాలి. యూ నీడ్ టు బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు
ఎవరు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వీళ్ళందరూ చెప్తారు నీవు సక్సెస్ఫుల్ అవ్వట్లేదు అని. ఓన్లీ ఇఫ్ యూ బిలీవ్ మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ఫుల్ అవటానికి ఒకే అతను బిలీవ్ చేస్తే చాలు. అది ఎవరు? నేను బిలీవ్ చేస్తే చాలు. వేరే ఎవరు బిలీవ్ చేయలేకపోతేనూ పర్వాలేదు, నేను చేస్తే చాలు, నేను సక్సెస్ఫుల్ అవుతాను. బట్ అందరూ చెప్తున్నారు నీవు సక్సెస్ఫుల్ అవ్వచ్చు, నువ్వు దగ్గర స్కిల్ సెట్ ఉంది, నువ్వు చేయొచ్చు అని చెప్పిన తర్వాత మీకే విశ్వాసం లేకపోతే ఆ భగవంతుడు వచ్చేసి పాపు నువ్వు సక్సెస్ఫుల్ అవుతాడు చేయి అంటేను మీరు సక్సెస్ఫుల్ అవరు. సో సక్సెస్ఫుల్ అవటానికి ఒక అతను చాలు. సక్సెస్ఫుల్ అవటానికి లైఫ్లో ఒక అతనిది విశ్వాసం చాలు. అది ఎవరిది విశ్వాసము? నా విశ్వాసం చాలు. వేరే ఎవరిది విశ్వాసం అక్కర్లేదు నాకు. నేను విశ్వాసం ఉంటే అది చాలు. దిస్ ఇస్ అబౌట్ ద హోల్ నా జర్నీ కంప్లీట్ చేయన ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. దిస్ అ వెరీ రిలవెంట్ స్టోరీ మన బిజినెస్కి. హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్లో ఎవరు వెళ్ళారు? హైదరాబాద్ నుంచి ఆన్ రోడ్ బస్లో లేకపోతే ట్రైన్లో అది దొరకదు, బస్లో వెళ్ళినప్పుడు దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి 235 కిలోమీటర్స్ అయిన తర్వాత ఒక రైట్ టర్న్ ఉంది. ఒక రైట్ టర్న్ మీరు అబ్జర్వ్ చేశారో నాకు తెలీదు. దట్ లీడ్స్ టు అ స్మాల్ విలేజ్. ఆ విలేజ్లో ఒక అరౌండ్ 12 to 13 చిన్న హట్స్ ఉన్నాయి, గుడిసెలు. గుడిసెలు వాళ్ళకందరికీ 1 ఎకరు, హాఫ్ ఎకరు, 1 ఎకరు, హాఫ్ ఎకరు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. వాళ్ళందరికీ పని అది అగ్రికల్చర్ ల్యాండ్లో వెజిటేబుల్ అది వాళ్ళు గ్రో చేస్తారు. ఫనీ పార్ట్ ఏమంటే ఇప్పుడు అక్కడికి ఎలక్ట్రిసిటీ లేదంటే వైఫై లేదు, ఫోన్ లేదు, పేపర్ లేదు, టీవీ లేదు, ఏం లేదు. చదవటానికి రాదు, రాయటానికి రాదు, ఎడ్యుకేషన్ లేదు. మాత్రం వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు, సింపుల్ లైఫ్. పొద్దున్నే లేపుతారు, భోజనం చేసేసి ఫీల్డ్కి వెళ్తారు, ఆ వెజిటేబుల్స్ అన్నీ పని చేస్తారు, ఇంటికి వస్తారు, స్నానం చేస్తారు, పడుకుంటారు, అంతే. రోజు ఇదే. వన్స్ ఇన్ 10 days 15 days ఆ వెజిటేబుల్ ఏం దొరికింది అదన్నీ హైదరాబాద్ తీసుకువస్తారు. ఆ మార్కెట్లో వాళ్ళు ఎంత డబ్బు ఇస్తారో, వెజిటేబుల్ ఇస్తారో, వాళ్ళు ఎంత డబ్బు ఇస్తారో అది తీసుకొని వాపస్ వెళ్ళిపోతారు. అంతే లైఫ్, సింపుల్ లైఫ్. వాళ్ళు ఎక్కువ అడుగురు, తక్కువ ఇస్తే తీసుకువెళ్తారు, సింపుల్ లైఫ్. ఈ విలేజ్లో ఒక ముఖ్యస్థుడు ఉన్నాడు. ఆ ముఖ్యస్థుడికి ఒక సన్ ఉన్నాడు. అతని పేరు రాజు అని చెప్పేసి అతని పేరు. అతనికి ఎడ్యుకేషన్ లేదు, 15-16 years. అతను కాలేజ్ స్కూల్ ఎక్కడ వెళ్ళలేదు. ముఖ్యస్థుడికి ఒకరోజు ఒక ఫీలింగ్ వస్తుంది, ఎవరు చదవటానికి తెలీదు, మన విలేజ్లో ఎవరికి చదవటానికి తెలీదు, ఎవరికి రాయటానికి తెలీదు. గవర్నమెంట్ నుంచి ఏమైనా లెటర్ వస్తే చదవటానికి ఎవరికి తెలియదు, ఏం చేయాలి అని చెప్పేసి ఆ రాజును పిలిపేసి చెప్తాడు, బాబు ఒక పని చెయ్యి, నువ్వు బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ తీసుకొని రా. ఎందుకంటే మన విలేజ్లో ఎవరైనా ఒక అతను ఎడ్యుకేటెడ్ ఉండాలి, రాయటానికి తెలియాలి, చదవటానికి తెలియాలి, అందుకే నువ్వు వెళ్ళు ఉంటావు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళు, మనం ఇక్కడ చూసుకుంటావు అని చెప్పేసి అతను బెంగళూరుకి వెళ్ళిపోతాడు. అతను స్కూల్కి జాయిన్ చేసుకుంటాడు, అతను వెళ్ళిపోతాడు. ఇక్కడ లైఫ్ అలాగే జరుగుతుంది. పొద్దున్న లేపుతారు, పని చేస్తారు, భోజనం చేస్తారు, నాపుతారు, పడుకుంటారు. సో ఒకరోజు వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు ఒక సన్యాసి కూర్చున్నాడు ఆ విలేజ్లో ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్లో ఆ సన్యాసి కూర్చున్నాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే పనికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఇతను సన్యాసి కూర్చున్నాడు, వెళ్ళిపోతాడు, మోస్ట్లీ ప్రయాణికుడు అనుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్తున్నాడు, రెస్ట్ కోసం కూర్చున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈవినింగ్ వచ్చినప్పుడు అక్కడే ఉన్నాడు. వీళ్ళు అనుకుంటారు మోస్ట్లీ ఈవినింగ్ ఇక్కడే ఉండిపోతాడు, టైర్డ్ అయి ఉంటుంది, ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు వెళ్తాడు అని చెప్పేసి ఒక ఇంటి నుంచి పప్పు తీసుకొస్తారు, ఒక ఇంటి నుంచి రైస్ తీసుకొస్తారు, ఒక ఇంటి నుంచి కొద్దిగా పాలు తీసుకొస్తారు, అదన్నీ తినేసి అక్కడే పడుకుంటాడు. తర్వాత మార్నింగ్ లేపితే అతను అక్కడే ఉన్నాడు. వీళ్ళు పనికి వెళ్ళిపోతారు. పని వచ్చినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే మోస్ట్లీ 2-3 days ఇక్కడే ఉంటాడు, చాలా దూరం నుంచి వచ్చాడు అనుకుంటాను, ఇక్కడే ఉంటాడు. 2-3 days అయిన తర్వాత వెళ్ళిపోతాడు. వీళ్ళు ఒకే జాగాలో ఉండరు, వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. 2-3 days తర్వాత ఇక్కడే ఉంటాడు. ఏమవుతుందంటే అందరిది ఇంటి నుంచి కొద్దిగా భోజనం ఇస్తారు, ఇతను అక్కడే ఉండిపోతాడు. ఈ సాధు అక్కడే ఆ విలేజ్లో ఉండిపోతాడు. ఇప్పుడు
మన విలేజెస్ది లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ అవుతుంది. ఏమవుతుందంటే పొద్దున్న లేపుతారు, భోజనం చేస్తారు, ఫీల్డ్కి వెళ్తారు, పని చేస్తారు, ఇంటికి వచ్చేసి స్నానం చేసేసి భోజనం చేసేసి ఈ సాధు దగ్గర వస్తారు. ఈ సాధు వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్తాడు. రామాయణ అంటే ఏంటి, మహాభారత అంటే ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దసరా ఎందుకు చేస్తారు, దీపావళి ఎందుకు చేస్తారు, ఇదన్నీ కథలు చెప్తాడు. ఏంటి మంచిది, ఏంటి బాగకూడదు, బాగా మంచి పని ఏంటి, రాంగ్ డీడ్స్ ఏంటి, సత్యం ఎందుకు చెప్పాలి, అబద్ధం ఎందుకు చెప్పకూడదు, ఇదన్నీ చెప్తాడు. ఇదన్నీ కొత్తది వీళ్ళకి. వాళ్ళందరూ చాలా ఖుషి అవుతారు. తర్వాత కోయిన్సిడెన్షియల్ ఏమవుతుందని వర్షము టైంలో వచ్చేస్తుంది. అతను వచ్చినప్పుడు తర్వాత వర్షము టైంలో వచ్చేస్తుంది ఆ విలేజ్కి. చాలా మంచిగా ఫ్రూట్స్ అన్నీ మంచిగా వస్తుంది, వెజిటేబుల్ మంచిగా వస్తుంది, మంచి డబ్బు సంపాదిస్తారు, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. తర్వాత వాళ్ళది చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటుంది. స్వామి, మన విలేజ్లో ఆ పూజ జరగాలి, వర్షం పూజను చేస్తున్నాము, ఇప్పుడు మీరు చెప్పండి ఏ రోజు చేయాలి పూజ అని. అతనేమో క్యాల్కులేట్ చేస్తాడు. ఫ్రైడే ఈవినింగ్ 6:30 పొద్దునే, ఫ్రైడే 6:30 పొద్దునే చాలా బాగుంది కాలము, ఆ టైంలో మీరు పూజం చేస్తే అన్ని విలేజ్కి చాలా మంచిగా అవుతుంది అని. అందరూ వెరీ హ్యాపీ. అని 6:30కి పొద్దునే ఇది అవుతుంది. చిన్న పాప పుట్టితే మా ఇంట్లో పాప పుట్టింది, ఏం పేరు పెట్టాలి, గణేష్ అని పెట్టు, లేకపోతే సీత అని పెట్టు, లక్ష్మి అని పెట్టు అని పెడతారు. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విలేజ్లో. ఇదన్నీ టైంలో ఆ బెంగళూరు వెళ్ళినాడు కదా కురువాడు రాజు, అతను వాపసు వస్తాడు విలేజ్కి చదువుకొని. వచ్చినప్పుడు చూస్తే కొత్త క్యారెక్టర్ ఉన్నాడు, విలేజ్లో కొత్త క్యారెక్టర్ ఉన్నాడు. అందరూ అతన్ని అడిగి ఏమైనా చేయాలంటే అతన్ని అడుగుతారు, స్వామీజీ చేయవచ్చా, ఇది మంచిదా ఏంటి అని. సో ఇతను వచ్చేసి చూస్తాడు, ఇదేంటి ఇలాగ అయిపోయింది విలేజ్లో, ఇతను ఎవరు. తర్వాత అతని ఫాదర్ చెప్తాడు, అతను విలేజెస్కి ఏం చెప్తాడంటే, చూడండి ఇలాగంచి వీళ్ళు ఇలాగంచితిన వీళ్ళు బెంగళూరులో ఎవ్రీ స్ట్రీట్లో ఉన్నారు. ఇలాగ బియర్డ్ ఉంటుంది, ఇదన్నీ చేస్తారు, కావి వేసుకుంటారు. వీళ్ళందరూ దొంగతనం చేస్తారు. వీళ్ళు దొంగ వాళ్ళు, చాలా పోలీసు వాళ్ళు చాలా కంప్లైంట్ చేస్తారు, దొంగతనం చేస్తారు వీళ్ళు. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఒకరోజు మీరు పనికి వెళ్ళినప్పుడు ఇతను అన్నీ ఖాళీ చేసుకొని వెళ్ళిపోతాడు, చూడండి కావాలంటే అంటారు. విలేజ్ వాళ్ళు అంటారు, కాదు బాబు అలాగ చెప్పొద్దు, ఇతను చాలా పెద్ద మహానుభావుడు, ఇతను వచ్చిన తర్వాత చాలా బాగా అయింది విలేజ్లో, అది ఇది అని చెప్తే ఇతను ఇనువుడు. నేను ప్రూవ్ చేస్తాను ఇతనికి ఏం తెలీదు అని చెప్పేసి అతను వాళ్ళందరూ పిలిపిస్తాడు. అతను అందరినీ పిలిపేసి చెప్తాడు, నేను ప్రూవ్ చేస్తాను అని చెప్తాడు. ఈ లవ్ బర్డ్స్ ఉంటుంది కదా, చిన్నది ఉంటుంది, అది కి అది ఉడితే ఇట్ విల్ బి ఆల్ ఫ్లయింగ్ ఆల్ ఓవర్. సో అదిని పట్టుకొని స్వామీజీ దగ్గర అడుగుతాడు, నా కైలో ఏముంది, చేతిలో ఏముంది అని అడుగుతాడు. మీరంతా ఎంత తెలుసుంటే చెప్పండి నా చేతిలో ఏముంది అని. ఆ లవ్ బర్డ్ సౌండ్ చేస్తుంది అంటే తెలిసిపోతుంది. స్వామీజీ చెప్తారు, లవ్ బర్డ్ ఉంది బాబు నీ చేతిలో ఉంటారు. ఇతను మనసులో అనుకుంటాడు, ఇప్పుడు నేను ఇది చచ్చిపోయిందా జీవంతంగా ఉందా అడుగుతాను స్వామీజీ దగ్గర. జీవంతంగా ఉంటే చంపేసి చూపిస్తాను, చూడు నువ్వు తెలీదు, నీవు ఏం చచ్చిపోయిందో అది నీ జీవంతంగా ఉంది అని చెప్తున్నావు అని. అది చచ్చిపోయింది అని చెప్తే జీవంతంగా చూపిస్తాను అని చెప్పేసి, అలా చెప్తేనే రాంగ్, ఇలా చెప్తేనే రాంగ్ ప్రూవ్ చేయడానికి అలా అడుగుతాడు. స్వామీజీ నా చేతిలో ఉంది కదా, అది జీవంతంగా ఉందా చచ్చిపోయిందా అని అడుగుతాడు. స్వామీజీ ఏం చెప్తారంటే, నీ చేతిలో ఉంది, కావాలంటే చంపేయచ్చు, లేకపోతే అదని వదిలేస్తే అది మేర్చెల్లి లైఫ్ ఇది అవుతుంది. అలాగే వెస్టేజ్ మీ చేతిలో ఉంది, వెస్టేజ్ అనే ఆపర్చునిటీ మీ అందరి చేతిలో ఉంది. మీరు కావాలంటే మంచి లైఫ్ ఇచ్చేసి మీ లైఫ్ చేంజ్ చేయవచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్ చేంజ్ చేయవచ్చు, లేకపోతే ఇలాగే కూర్చోంటే టైం అలాగే అయిపోతుంది. సో మనకేమి ప్రయోజనంకి రాదు. థ్యాంక్ యూ సో మచ్, యు హవ్ బీన్ listening to me very, very patiently. Thank you so much. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you so much. ఎలా అనిపించింది?